మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శరవణ భవాయ నమః. గురుగారు, సెప్టెంబర్ మాసంలో మేష నుంచి మీన వరకు గ్రహస్థితి ఎలా ఉండబోతుందంటారు? గోచారం ఏం సూచిస్తుందంటారు ఈ మాసంలో వీరికి? ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నః షణ్ముఖః ప్రచోదయాత్. ఓం శరవణ భవాయ నమః. వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా సెప్టెంబర్ మాసం మొత్తము కూడా మన యొక్క ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి 9 గ్రహాల యొక్క సంచారం ఏ విధంగా ఉండబోతుంది, అట్లాగే ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది తెలుసుకునే ముందు మనకి మేషరాశికి 3వ స్థానంలో కుజుడు సెప్టెంబరు 17వ తేదీ వరకు అక్కడే ఉండి సెప్టెంబర్ 18 నుంచి నీచస్థిత రాశి అయినటువంటి కర్కాటకంలో గురుడితో కలిసి నీచభంగ రాజయోగం కలుగుతుంది. దీనివల్ల ఏం కలుగుతుందో మనం తెలుసుకుందాం. అలాగే గురుడు 4వ స్థానంలో ఉండటం, అట్లాగే సూర్యగ్రహము సెప్టెంబరు 16వ తేదీ వరకు కూడా దాదాపుగా సింహరాశిలోని 5వ స్థానంలో కేతువుతో కలిసి ఉంటుంది. అదే స్థానంలో సెప్టెంబరు 7వ తారీఖు నుంచి రవితో కేతువుతో కలిసి మహానుభావుడు సెప్టెంబర్ 7 వరకు కూడా బుధుడు అక్కడే ఉంటాడు. సెప్టెంబర్ 7 తర్వాత బుధగ్రహము 6వ స్థానమైనటువంటి కన్యారాశిలో ఉచ్చస్థితిలో మూలత్రికోణ రాశిలో స్వంత క్షేత్రంలో ఉండటం విశేష ఫలదాయకం కొన్ని రాశుల వారికి. సూర్య భగవానుడు సెప్టెంబర్ 18 నుంచి కూడా అంటే 17-18లో ఇదే కన్యారాశిలోకి బుధుడితో కలిసి ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు దాదాపుగా సెప్టెంబరు 30 వరకు కూడా మారతాడనమాట. 2 రాశులు మారతాడు ఆయన. తర్వాత మనకి శుక్రగ్రహం, ఈ శుక్రగ్రహం సెప్టెంబర్ 3వ తేదీ నుంచి సెప్టెంబర్ ఎండింగ్ వరకు కూడా తన యొక్క స్వక్షేత్రమైనటువంటి తులారాశిలో చక్కగా పరిభ్రమిస్తూ ఉంటుంది. ఇక రాహువు చూస్తేనేమో 11వ రాశిలో మనకి 11వ రాశి అయినటువంటి కుంభంలో, అట్లాగే శని వక్రించి మీనరాశిలో ఉంటాడు. ఇక చంద్రుడు మనకి 2.5 రోజుల్లో సంచరించేటప్పుడు రకరకాల వైవిధ్యకరమైనటువంటి మనో చికాకులు ఉంటాయి, మనో ఆనందాలు ఉంటాయి, ఎన్నో రకాలైనటువంటి సందర్భానుచితంగా వారి యొక్క గ్రహస్థితిని బట్టి తెలుస్తాయి. ఏదేమైనప్పటికీ వినేటటువంటి ప్రేక్షకులు ఒకటి గుర్తుపెట్టుకోవాలమ్మా, గోచార ఫలితాలు అందరికీ ఒకేలాగా ఉండవు. మా నక్షత్రం ఇది, మా రాశి ఇది అని చెప్పి భయపడక్కర్లా, సంతోషపడక్కర్లా. ఎవరి జన్మానుసారము వారు పుట్టినప్పుడు ఉన్నటువంటి డేటు, టైము, ప్లేసు, ఈ మూడింటిని బట్టి ఒక జాతక చక్రం అన్వయించబడుతుంది. దానికి డెప్త్కి వెళ్ళే కొద్దీ మనకి దశలు, అంతర్దశలు ఉంటాయి. అవి అక్కడ ఏ రకమైనటువంటి భావాల్ని ఆపరేట్ చేస్తాయో, గోచారంలో వీరి యొక్క జన్మరాశి నుంచి ఎక్కడెక్కడ గ్రహాలు ఉన్నాయో మానసికంగా అవే భయాలు, అవే శుభాలు జరగటానికి అవకాశాలు ఉంటాయే తప్ప ప్రతి ఒక్కరికి. ఎందుకంటే చాలామంది ఫోన్లు చేసినప్పుడు వాళ్ళ భయాన్ని, కొంతమంది ఆనందాన్ని నా దగ్గర వ్యక్తీకరిస్తున్నారు. గురువు గారు మా జాతకం ఏంటంటే ఇట్లా ఉంది అని వాళ్ళు భయపడుతున్నారు. మీ ఒక్కరికే ఏది జరగదు. ఇది కొన్ని కోట్ల మందికి ఉంటాయి ఇదే రాశులు, ఇవే నక్షత్రాలు. కాబట్టి ఎవరికైతే శుభకరమైనటువంటి ఈవెంట్స్ ఉంటాయో వాటి పరంగా కావాలంటే నన్ను చర్చించండి. మీకు సంబంధించినటువంటి జన్మజాతకాన్ని నేను చక్కగా నిర్మించి దాంట్లో నడుస్తున్న దశలేంటో మీతో చర్చించి గోచారంలో అవి ఎక్కడ ట్రాన్స్ఫర్ జరుగుతున్నాయి, మీకు ఉద్యోగపరంగానా, వివాహపరంగానా, సంతానపరంగానా, ఆర్థికంగా ఎలా ఉంటుంది, కెరీర్ ఏ విధంగా స్టార్ట్ అవుతుంది, విదేశాల్లో ఉన్న వాళ్ళకి అక్కడే ఉంటారా, స్వదేశంలో ఉంటారా, వ్యాపారం పెట్టుబడులు ఎలా పెట్టాలి, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి వారికి కావలసినటువంటి ఐటమ్స్ అన్నీ కూడా మనకి ఈవెంట్స్ అన్నీ జన్మజాతకంలో పొందపరిచి ఉంటాయి. అవి మనం రివీల్ చేసి చెప్పడానికి వారు కూడా ఈ గోచార ఫలితాలని చివరిదాకా కూడా చక్కగా వాళ్ళ యొక్క మైండ్తో గనక, మనసుతో గనక విన్నట్లయితే చక్కటి ఫలితం లభిస్తుందమ్మా వాళ్ళకి. గురుగారు, సెప్టెంబర్ మాసంలో మరి మేషరాశి వరకు ఎలా ఉండబోతుంది అంటారు? అమ్మ, సెప్టెంబర్ మాసంలో ప్రథమార్థంలో వీరికి అనుకున్న పనులు అవ్వటానికి ఆరోగ్యపరంగా కావచ్చు, లేకపోతే అయిన వాళ్ళతో, బంధువులతో కావచ్చు, ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చు, అట్లాగే భూమికి సంబంధించినటువంటి అమ్మకాలు, కొనుగోలు, వీటికి సంబంధించిన విషయాలలో అన్నదమ్ములకి సంబంధించినటువంటి అన్యోన్యత, ప్రేమ, అనురాగాల విషయాల్లో చాలా అత్యద్భుతమైనటువంటి వీరికి కుజగ్రహ అనుగ్రహం బాగుందమ్మా. తర్వాత ద్వితీయార్థంలో ఈ యొక్క కుజగ్రహము నీచస్థితిని పొందటం ద్వారా గృహపరమైనటువంటి భూములకు సంబంధించినటువంటి వివాదాలు, అట్లాగే ఇంట్లో అన్నదమ్ములకి, తల్లిగారికి, తండ్రి గారికి సంబంధించిన విషయాలు, అట్లాగే ఎవరైనా విద్యార్థులు చదువుకునేటటువంటి వాళ్ళు ఉంటే వారికి విద్యలో ప్రావీణ్యత తగ్గటము, విద్యపరంగా ఎక్కువ ఆశింపుగా వాళ్ళు ఆశించినంత విద్య వారికి రాకుండా పోవటము, అంటే విద్యా సంబంధిత విషయాలన్నీ కూడా మూలపడేటటువంటి అవకాశాలు ఉంటాయి. వీరు గట్టిగా ప్రయత్నం చేయాలి, గట్టిగా మనసులో అనుకోవాలి, తల్లిగారి యొక్క అనుగ్రహం
అనుగ్రహం ఆశీర్వచనం వీళ్ళకి ఉంటేనే అనుకున్న ఆరోగ్యము కానీ అనుకున్న విషయాల్లో ప్రతిబంధకాలు లేకుండా ముందుకు వెళ్తారు. ఎందుకంటే ఆర్థికంగా ఇబ్బందులు, ఆరోగ్యపరంగా ఇబ్బందులు, అట్లాగే అకస్మాత్తుగా కొన్ని వాహన ప్రమాదాలు, ఉన్నటువంటి ఇల్లులు అమ్ముకోవటం, భూమిలు వీళ్ళకున్న భూములు ఎవరైనా కబ్జా చేయటము, ఆక్యుపై చేయటము, లేకపోతే తల్లిగారి యొక్క ఆస్తులు తండ్రి గారి ఆస్తుల పరంగా అన్నదమ్ములు అక్క చెల్లెల మధ్య విపరీతమైనటువంటి సమస్యలు కలగటానికి కుజబలం తగ్గుతోంది. కాబట్టి ఇంకా కొంతమందికి అయితే గనక ఇదే మేషరాశి వారికి వివాహపరమైనటువంటి అనుకూలము చాలా సుస్పష్టంగా ఈ యొక్క సెప్టెంబర్ 3 నుంచి కలుగుతోంది. వివాహ యోగం అత్యద్భుతం. అంటే వివాహం అవ్వటుందా లేదా అనేది తర్వాత అవుతున్నా కూడా వివాహానికి సంబంధించినటువంటి అనుకూలతలు, అంటే మాటా ముచ్చట్లు, అమ్మాయి మా పిల్ల అని, లేకపోతే అబ్బాయి గురించి తెలుసుకోవటం, ఇవన్నీ కూడా శుక్రగ్రహ అనుగ్రహం సుస్పష్టంగా ఉంది. దంపతుల మధ్య అన్యోన్యత కలుగుతుంది. విదేశీ ప్రయాణాలకి వెళ్ళి ఆర్థికంగా వ్యాపారం ద్వారా, ఏదైనా ఉద్యోగం ద్వారా అనుకూలమైనటువంటి ధన సంపాదన పొందాలి అనుకున్న వాళ్ళకి అత్యద్భుతమైనటువంటి సమయం శుక్రుడు ఇస్తున్నాడు. శుక్రగ్రహ అనుగ్రహం ఉంటే మేషరాశి వారికి కుటుంబ సౌఖ్యం దొరుకుతుంది, భార్యాభర్తల అన్యోన్యత బాగుంటుంది, వివాహం కాని వాళ్ళకి వివాహ సౌఖ్యం కలుగుతుంది, అట్లాగే సంతానప్రదమైనటువంటి అనుకూలత కూడా శుక్రుడు ఇస్తాడు. అన్నిటికన్నా భోగము, భాగ్యము, అట్లాగే విశేషమైనటువంటి సిరి సంపదలు, అంటే బంగారము, వెండి, రత్నాలు ఇలాంటివి కొని ఆభరణాలు ఇంట్లో వాళ్ళకి చేయించేటటువంటి అనుకూలత కూడా మేషరాశి వారికి కలుగుతుంది. మరి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? అది కుటుంబ వాతావరణమే చాలా అత్యద్భుతంగా ఉంటుందమ్మా. వీళ్ళకి చివరికి పరిహారం నేను చెబుతాను. శుక్రుడు బలంగా ఉన్నాడు. తర్వాత ఒక రకంగా చెప్పాలంటే బుధగ్రహమ్మ, ఈయన కూడా చాలా అత్యద్భుతమైనటువంటి సెప్టెంబర్ 7 తర్వాత బుధుడు తన యొక్క సొంత ఇంట్లోకి ప్రవేశించినప్పుడు ఉద్యోగ పదవి బాధ్యత, కీర్తి ప్రతిష్టలు, అట్లాగే వీరు ఏదైనా సరే ఉద్యోగంలో అంతకుముందు సహాయ సహకారాలు ఎవరన్నా అందిస్తే వీరి యొక్క ఉద్యోగ పటుత్వం వలన, పట్టు వలన ఆర్థికంగా ధన సంపాదన కలిగి వారికి తీర్చాల్సిన అప్పులు తీర్చేటటువంటి సమయంగా ఉంది. కాబట్టి ఎవరికైనా అప్పులు ఉన్నట్లయితే, ఏ రకమైన అప్పులు కావచ్చు అమ్మా, అవన్నీ తీర్చడానికి ప్రయత్నం చేయండి ఈ యొక్క మాసంలో. అట్లాగే సూర్యుడు కూడా సెప్టెంబర్ 18 నుంచి 17 నుంచి కూడా బుధుడితో కలిసి 6వ స్థానంలో ఉండటం ద్వారా వైద్య విద్యని అభ్యసించే వాళ్ళకి యోగకాలము, వైద్య విద్యార్థులకి ఏదైనా ఉద్యోగ సఫలీకృతం జరగటము, అట్లాగే తండ్రి గారి యొక్క ఉద్యోగం గురించి ఎవరైనా తాపత్రయపడుతుంటే వారి ఉద్యోగం వీరికి రావటము, ఏదైనా ఉద్యోగపరంగా, ఆర్థిక సహాయపరంగా, అట్లాగే బంధువుల పరంగా కూడా ఉన్నతమైనటువంటి శిఖరాలు వీరికి కలుగుతున్నాయి. ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. అయితే మేషరాశి వారికి ఈ యొక్క రాహుగ్రహము లాభంలో ఉన్నప్పటికీ కూడా కుజ నక్షత్రంలో ఉండటం వలన విశేషమైనటువంటి భూ సమస్యలు కలుగుతున్నాయి. ఏలినాటి శని ప్రభావం, శని వక్రించి ఉన్నాడు యాక్చువల్లీ మేషరాశి వారికి. కాబట్టి ఈ ఏలినాటి శని ప్రభావం ఎట్లయినా ఉంటుంది. ఆయన రాశి ఏం మారలేదు, జస్ట్ ఆయన వెనక్కి వస్తున్నాడు అంతే, నక్షత్రపరంగా మార్పు ఉంటుంది. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా వృత్తి ఉద్యోగాదుల్లో వీరు ఆశించినట్టుగా జరగకపోవటానికి, అంటే అక్కడ దాకా వెళ్ళటం, వచ్చింది అనుకుంటారు కానీ సరైనటువంటి అవకాశం మళ్ళీ దొరక్కపోవటం, ఈ విధంగా వీరికి కొన్ని సమస్యలు అయితే ఏలినాడి శని వలన ఉంటున్నాయమ్మ. కాబట్టి సెప్టెంబర్ మాసంలో 11వ తేదీన విశేషముగా ఈ యొక్క శుక్రగ్రహం లేదా అమావాస్య అవుతుంది సెప్టెంబర్లో. శ్రావణ శుక్రవార అమావాస్య, పోలాల అమావాస్య అని కూడా అంటున్నారు. అమావాస్య చాలా విశేషమైనటువంటి అమావాస్య, శుక్రవారం రావటం ఇంకా అమావాస్య విశేషం. ఎవరైనా అమావాస్య రోజు పుట్టినా, అట్లాగే వివాహం కాని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు శుక్రుడు వచ్చాడు కదా అని చెప్పి వివాహం అవుతుందని కాదు. జన్మజాతకంలో శుక్రబలం లేకపోయినా ఎవరైనా అమావాస్య రోజు పుట్టినా, ముఖ్యంగా భూ సమస్యలు, గృహ సమస్యల పరంగా, లేకపోతే కొన్ని భూములు అమ్మటానికి పెట్టి డబ్బులు కొంచెమే వచ్చి కొంచెం రాకపోయినా, లేకపోతే స్థిర చరాస్తులు రూపకంగా ధనం రావాలన్నా, ఇవన్నీ ఏ విషయాల్లోనైనా సరే ధన సమృద్ధి కలగాలి అంటే నేను చేసేటటువంటి ఆ రోజున విశేషమైనటువంటి అమ్మవారి హోమం ఉందమ్మా, ధనలక్ష్మి పాశుపత హోమము. అమావాస్య రోజునే శ్రావణ శుక్రవారం రోజున నా జ్ఞానసిద్ధి క్షేత్రపీఠంలో ఆచరిస్తున్నా. కాబట్టి ఎవరికైనా అంటే ధనం బాగా రావాలి, లక్ష్మీ ప్రాప్తి కలగాలి, జీవితంలో వెనక్కి తిరిగి చూడకూడదు అనుకుంటే మటుకు చక్కగా ఈ యొక్క లక్ష్మీ హోమంలో పాల్గొనే అవకాశం తీసుకోండి. నేను విశేషమైనటువంటి ఒక లక్ష్మీదేవి చిన్న యంత్రాన్ని వారికి నేను అందజేస్తాను. హోమం చేసి వారికి చక్కటి లక్ష్మీ సమృద్ధితో పాటుగా వివాహ సిద్ధి కూడా కలుగుతుంది. స్త్రీ పురుషులకు ఎవరైనా సరే ఈ యొక్క హోమం వలన వాళ్ళకున్న దోషాలు మటుమాయమైపోతాయి. ఇదే హోమంలోనే నవగ్రహాలు, నక్షత్రాలు కూడా చేస్తాం కాబట్టి వారికి ఉన్నటువంటి అత్యంత అద్భుతమైనటువంటి శక్తులన్నీ కూడా వారి మీద ప్రకాశింపబడుతూ ఉంటాయన్నమాట. గురుగారు, సెప్టెంబర్ మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? అమ్మ, వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతి, అంటే లక్ష్మీపుత్రులు. వీళ్ళ యొక్క బద్ధకాన్ని, వీళ్ళ యొక్క
అసహనాన్ని, అంటే వీళ్ళకి సహనం తక్కువ ఉంటుంది, ఓర్పు తక్కువ ఉంటుంది, పట్టుదల ఎక్కువగా ఉంటుంది, గాంభీరత్వం ఎక్కువ ఉంటుంది. కానీ ఈ శుక్రుడు ప్రజెంట్ సెప్టెంబర్ 2వ తేదీ వరకు కూడా నీచ స్థితిలో ఉండి ఈ నెల రోజులు వాళ్ళకేమీ అంతకుముందు ఏమీ ఉపయోగం లేదు. కానీ సెప్టెంబర్ 3 తర్వాత ఈయన తన యొక్క స్వక్షేత్రమైనటువంటి తులారాశిలో 6వ క్షేత్రంలో వస్తున్నాడు. దీనివల్ల ఏంటంటే వీళ్ళకి ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. అంటే కొంతమందికి అనారోగ్య బాధలు వచ్చినాయనుకోండి, త్వరగా నివృత్తి కావు. దాన్ని మనం రోగ నిరోధక శక్తి అంటారు. కాస్త వీళ్ళకి రోగ నిరోధక శక్తి అనేది పెరగటానికి అవకాశం ఉంటుంది. అదే కొంతమందికి అయితే కనుక జన్మజాతకరీత్యా శుక్రుడు మంచివాడు కాకపోతే అనారోగ్యాలు, మూత్రపిండ రోగాలని, రకరకాల అనారోగ్య బాధల్ని కూడా జాతకాన్ని బట్టి అన్వయిస్తూ ఉంటాడు. ముఖ్యంగా కాస్త అప్పులు తీరుద్దామని మొన్నటిదాకా ప్రయత్నం చేశారు, కొంతమంది అప్పులు తీర్చుకునే ప్రయత్నం చేసి ఉండొచ్చు. అట్లాగే వాళ్ళకి ఉన్నటువంటి, అంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేని వాళ్ళు మొన్నటిదాకా కలుద్దాం అనుకున్న వాళ్ళు ఇప్పుడు కోర్టు కేసుల దాకా వెళ్ళడానికి అవకాశం ఉంది. శుక్రుడు 6వ స్థానంలో ఉండటం అంత మంచిది కాదు. ఆయన సొంత ఇల్లే కొంతవరకు కాపాడుకుంటారు కొంచెం ఆలోచించి, కానీ అక్కడ ఏంటంటే వీరికి ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా శత్రుబాధలు ఎక్కువ ఉంటాయి. దానికి తోడు సెప్టెంబర్ 18 నుంచి కుజుడి యొక్క దృష్టి శుక్రుడి మీద పడుతుంది. అంటే వ్యాపార రీత్యా వీరు పూర్తిగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పెట్టుబడులు పెట్టినా లేదా బంగారం వెండి కొనుంటారు కదా, దాని పరంగా కూడా లాభం వస్తుందని మొన్నటిదాకా వెయిట్ చేశారు, ఇప్పుడు నష్టపోయేటటువంటి పరిస్థితులు కూడా కలుగుతున్నాయి. కుజదృష్టి వలన ఏమవుతుందంటే భార్యాభర్తల మధ్య చక్కటి కోరికలు ఎక్కువగానే ఉంటాయి, కానీ వాటిల్ని సఫలీకృతం చేసుకునేటటువంటి పరిస్థితులు దొరకవు. దాంట్లో బంధువుల వలన, లేకపోతే ఆకస్మికంగా స్నేహితుల వలన, వాళ్ళతో ఉన్నటువంటి ఇంటరాక్షన్స్ వలన ఒకరి మీద ఒకరికి అనుమానాలు పెచ్చుమీరి అవతల వ్యక్తుల్ని వీళ్ళు దూషించడం, అంటే భార్యాభర్తల్లో ఒకరి మీద ఒకళ్ళు అపార్థాలు చేసుకునేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడే వీళ్ళు కాపాడుకునే ప్రయత్నం ఎక్కువగా చేయాలి. కొంతమంది పెళ్లికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రయత్నాల్లో ఈ కుజుడు నీచస్థితి ప్రభావము ప్లస్ శుక్రుడి మీద పడేసరికి ఏమవుతుందంటే పెళ్లికి చేసేటటువంటి ప్రయత్నాలు ఈ వృషభ రాశి వారికి సాధ్యంతరకు ఫలించవు. అంటే మార్గమధ్యంలోనే ప్రయాణ దోషాలు కలగటం, లేకపోతే ఫోన్ వచ్చేసి మీ యొక్క సంబంధాన్ని మేము కలుపుకోండి అని చెప్పడం, ఏవో రకరకాల దాంట్లో బంధువుల పాత్ర ఎక్కువగా ఉంటుంది ఈ వృషభ రాశి వారికి. ముఖ్యంగా ఈ సెప్టెంబర్ 17 వరకు ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. మాటతనం కానీ ఇవన్నీ జాగ్రత్తగా ఉండాలి, కోపావేశాలు జాగ్రత్తగా ఉండాలి వృషభ రాశి వారు. ముఖ్యంగా వృషభ రాశి వారికి బంధువులతో మాట్లాడేటప్పుడు వాగ్వాదాలు చాలా జాగ్రత్త. భూములు, గృహాలు అమ్మేటటువంటి విషయాలలో అకస్మాత్తుగా ఫ్రెండ్స్ యొక్క ఇంటర్ఫీరెన్స్ ఎక్కువ అవుతాము, లేకపోతే భార్యాభర్తల మధ్య మేము సంతకం పెట్టమంటే సంతకం పెట్టమని ఎవరో ఒకళ్ళు అంటాము, దాని ద్వారా ఇరువురి మధ్య గొడవలు పెరగటం. అంటే భూపరమైనటువంటి అమ్మకాల విషయాలలో సమస్యలు తీవ్రంగా ఉండేటటువంటి అవకాశాలు, వచ్చే లాభాలు కూడా రానటువంటి పరిస్థితి. ఇక చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో ఈ వృషభ రాశి వారికి శని లాభంలో ఉన్నప్పటికీ వక్రించి ఉండేసరికి ఆయన యొక్క ఫోర్స్ ఎక్కువ సరిపోదమ్మా. కాబట్టి ఉద్యోగంలో కొన్ని మార్పులు కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. చేస్తున్న వ్యాపారాల్లో కూడా మార్పులు, రియల్ ఎస్టేటస్ వ్యాపారస్తులు కానీ, లేకపోతే ఇంకా కుజగ్రహానికి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, ఏ విషయమైనా సరే ఇబ్బందులు పడడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలలో అలసత్వము, చేసి విసిగెత్తిపోవటము, అసలు ఈ ఉద్యోగం కాదు వ్యాపారంలో అడుగు పెడదామనే ఆలోచన రావడం, దాని గురించి అయిన వాళ్ళలో ఎవరో ఒకరిని తండ్రి గారును అయిన వాళ్ళను, లేకపోతే వీళ్ళకి ఏదో ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చో, లేకపోతే ఏదో రకమైన డబ్బులు వస్తే దాన్ని తీసుకెళ్ళి రియల్ ఎస్టేట్లో పెడదామనో, ఇట్లా రకరకాల ఆలోచనలు వస్తాయి. దయచేసి అవన్నీ కూడా ఇప్పుడు రూపం కాస్త తగ్గించుకునేటటువంటి అవకాశం తీసుకోవాలి. అట్లాగే వృషభ రాశి వారికి విద్యార్థులు, వీరికి సెప్టెంబర్ 17 వరకు విద్యలో కొంచెం ప్రావీణ్యత ఉన్నప్పటికీ, విద్య మీద పట్టు ఉన్నప్పటికీ వాళ్ళ యొక్క మానసిక స్థితి సరిగ్గా ఉండదమ్మా. అది ఇంట్లో తండ్రి గారి వల్ల కావచ్చు, తల్లిగారి యొక్క ఆరోగ్యరీత్యా కావచ్చు, రవికేతువులు కలిసి ఉండటం కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ప్రయాణాలలో కూడా వృషభ రాశి వారు కొంచెం జాగరూకత వహించాలి. సెప్టెంబర్ 7 తర్వాత ఈ యొక్క వృషభ రాశి వారికి ధన పంచమాధిపతి అయినటువంటి బుధుడు ఉచ్చస్థితిలోకి వచ్చినప్పుడు ఆర్థికంగా చాలా లాభాలు వీళ్ళకి వస్తూ ఉంటాయి. సహాయ సహకారాల వల్ల కావచ్చు, మేనమామల వల్ల కావచ్చు, పిల్లల వల్ల కావచ్చు, కుటుంబంలో భార్యాభర్తల వల్ల కావచ్చు, ధనము అభివృద్ధి కలగడానికి అవకాశం ఉంటుంది. అనుకున్న మనో అభీష్టాలు నెరవేరడానికి అవకాశాలు ఉంటాయి. ప్రేమికులకి ప్రేమ యందు చక్కగా అభీష్టం నెరవేరుతుంది. వివాహ విషయం అంటారు, ఇక వివాహానికి సంబంధించి వీళ్ళు అనుకున్నది జరిగే అవకాశాలు ఉండకపోవడానికి వేరే గ్రహాలు కారణం. ఏదేమైనప్పటికీ జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి మాత్రమే ఇక్కడ గోచారం అన్వయించబడుతూ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా వృషభ రాశి వారికి చూస్తే రవి
మరియు కుజుడు వీళ్ళిద్దరూ యాక్చువల్లీ కుజుడు అయితే కనుక 3వ స్థానంలో అత్యద్భుతం అమ్మ. కాకపోతే ఏంటంటే ఆయన ఉన్నటువంటి స్థానము నీచ స్థితం అయ్యేసరికి వీళ్ళు ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క జపాన్ని అంటే ఓం శరవణ భవ ఓం శరవణ భవ అనే నామస్మరణ చేయాలి. వ్యాపారస్తులు ముఖ్యంగా పెట్టుబడి పెట్టేవాళ్ళు కానీ ఎవరైనా దంపతులు ఎక్కువగా అర్ధనారీశ్వర స్తోత్రాన్ని చదువుకోండి. అట్లాగే మన పీఠంలో ఈ నెల 11వ తారీఖు శ్రావణ శుక్రవార అమావాస్య రోజున విశేషముగా ధనలక్ష్మి పాశుపత హోమం చేస్తున్నాను. ఎందుకని వీళ్ళకి చదువుతున్నానంటే వీళ్ళు లక్ష్మీ జాతకులు, వృషభ రాశి వాళ్ళు. 6వ స్థానం అంటే అప్పులకి సంబంధించిన స్థానం. శత్రు రోగ రుణ నివృత్తి జరగాల్సింది ఇంకా వృద్ధి చెందుతూ ఉంటాయి. కాబట్టి శుక్రుడి యొక్క దోష పరిహారార్థమై శుక్రరాశుల వాళ్ళు, శుక్రుడికి సంబంధించిన కొన్ని నక్షత్రాలు ఉంటాయి. పుబ్బ, పూర్వాషాఢ, భరణి నక్షత్ర జాతకులు, అట్లాగే తులారాశి వాళ్ళు, వృషభ రాశి వాళ్ళు, వీళ్ళు తప్పనిసరిగా ఈ యొక్క ధనలక్ష్మీ పాశుపత హోమంలో గనక వీరి యొక్క గోత్రనామాదులు అవి ఇచ్చినట్లయితే నేను వాళ్ళకి స్పెషల్గా అమ్మవారికి సంబంధించినటువంటి రూపుతో పాటుగా ఒక చిన్న ధనలక్ష్మి యంత్రాన్ని ఇస్తే వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది ఆ హోమం తర్వాత. అట్లాగే లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. గురుగారు, సెప్టెంబర్ మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు ఒకసారి తెలియజేయండి. అమ్మ, మిథున రాశి వారికి ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో సెప్టెంబర్ 7 వరకు కూడా అనుకున్నటువంటి ఉద్యోగ ప్రయత్నాలు కానివ్వండి, అట్లాగే బంధువుల యొక్క సమాగమం వల్ల కానివ్వండి, కొంచెం అలసట ఆనందం వచ్చినట్టే ఉంటుంది. అనుకున్న పనులు అయినట్టే అవుతాయి, కానీ ఎక్కడో తెలియనటువంటి కొన్ని మిరాకిల్స్ మిస్టీరియస్గా అయిపోతూ ఉంటాయి. ప్రయాణాల యందు కూడా సౌఖ్యతగా ఉంటుంది అనుకుంటారు, కానీ ప్రయాణాల్లో కూడా ఏదో రకమైన ఇబ్బందులు, అనుకున్న సమయానికి చేరుకోలేనటువంటి పరిస్థితి. అట్లాగే వీరి యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా, నాలెడ్జ్ కూడా చాలా విపరీతంగా ఉంటుంది ఈ 7వ తారీఖు వరకు, సెప్టెంబర్ 7 వరకు. కానీ సెప్టెంబర్ 7 తర్వాత ఇదే రాశీనాథుడైనటువంటి బుధుడు తన యొక్క స్వక్షేత్ర ఉచ్చస్థిత మూల త్రికోణ రాశి అయినటువంటి కన్యా రాశిలో 4వ స్థానంలో సౌఖ్య స్థానంలోకి వచ్చినప్పుడు విశేషమైనటువంటి పండగ వాతావరణం కనపడుతుంది. ఉద్యోగరీత్యా బాగుంటుంది, మంచి వెహికల్స్ కొనుక్కుంటారు. విద్యార్థులైతే ఉన్నతమైనటువంటి తెలివితేటలు వాక్కుని ప్రదర్శించి విద్యలో వీరికి వీరే సాటి లేరు అనేటటువంటి స్థితి విద్యార్థులకి కలుగుతోంది. అట్లాగే ఎవరైనా ఇల్లు కొనుక్కోవాలన్నా, లేకపోతే ఇంటికి గృహాలకి సంబంధించినటువంటి వ్యాపారం చేసే ఏజెన్సీ వాళ్ళకి చాలా అత్యద్భుతమైనటువంటి యోగకాలం. రియల్ ఎస్టేటర్స్కి వ్యాపారంలో చాలా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఈ బుధగ్రహం సెప్టెంబర్ 7 తర్వాత ఇస్తోంది. ఇక శుక్రుడు, ఈ యొక్క మిథున రాశి వారికి శుక్రుడు అత్యంత యోగాన్ని ప్రసాదించే గ్రహం. ఇప్పటి వరకు వీరు చాలా చాలా ఇబ్బందులు పడి సెప్టెంబర్ 3 తర్వాత శుక్రగ్రహము తన యొక్క స్వక్షేత్ర స్థితిలో ఉండేసరికి 5వ స్థానం అనేటటువంటిది వీరి యొక్క ఉపాసన. అంటే వీరు రోజు ఏ దీపారాధన చేసి ఊరిని అమ్మవారికి 2 పూలు పెట్టి ఇలా నమస్కారం చేసుకున్న ఆ ఫలితం అంతా ఇప్పుడు వచ్చేస్తూ ఉంటుంది. ఏ రకంగా? ఆర్థికంగా చాలా బాగుంటుంది. సంతానరీత్యా స్త్రీ పురుషులు ఎవరికైనా సరే సంతానరీత్యా మంచి అనుకూలమైనటువంటి సమయము. సంతానం యొక్క వృద్ధి కోసము వీరి యొక్క ఆలోచన సత్ఫలితాలను ఇస్తుంది. కొంతమంది ఉంటారు సంతానం బాగుపడాలంటే కాస్త ఎక్కడో అక్కడ పెట్టుబడులు తీసుకొచ్చి పెట్టాలి, సంతానాన్ని వృద్ధి చేయాలి అని. వాళ్ళందరికీ ఇది యోగకాలము. అట్లాగే స్త్రీలకైతే కనుక పురుషులైనా సరే బంగారము ఆభరణాలు చేయించుకోవటము, అంటే వారికి ఉన్నటువంటి కోరికలు తీరేటటువంటి సందర్భం, విశేషమైనటువంటి సుఖప్రదమైనటువంటి భోగభాగ్యాదులు అంటారు కదా, అవన్నీ ఇచ్చేవాడు శుక్రుడు. ఈ నెల రోజులు వీరు ముట్టుకున్నదల్లా బంగారం అయ్యేటటువంటి పరిస్థితి బుధ శుక్రుడు ప్రసాదిస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా వీరి యొక్క ఆలోచన స్థాయి ఒక రకంగా చెప్పాలంటే అవతల వ్యక్తుల ద్వారా వీరికి ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా వీరికి తెలుస్తూ ఉంటాయి ముందుగా చాలామందికి. వీరు ఏం ఆలోచిస్తున్నారు అనేటువంటి శుక్రుడు యొక్క బలం అంత గొప్పదమ్మా. గురువు ఎంత బలవాడో శుక్రుడు అంత బలవంతుడు. ఈయన సొంత ఇంట్లో ఉన్నాడు కాబట్టి వీరింట్లో కంపల్సరీ ఈ మిథున రాశి వారికి సంబంధించి ఇళ్లలో ఏదో ఒక పండగ వాతావరణం ఆహ్లాదంగా ఆనందంగా చాలా ప్రశాంతంగా జరగడానికి శుక్రుడు బలంగా ఉంటున్నాడు. బుధుడు ఆల్రెడీ బలంగా ఉన్నాడు. ఇక సూర్యగ్రహము ఈయన సెప్టెంబర్ 16 వరకు కూడా 3వ స్థానంలో ఉండి అనుకున్నటువంటి ఉద్యోగ ధర్మాదుల్లో కానీ ఉద్యోగ మార్పు వీరు కోరుకుంటారు. పలానా చోటు నుంచి నేను పలానా డిప్యుటేషన్ మీద వెళ్ళాలి, లేకపోతే పలానా ఉద్యోగం మార్పు చెందాలి. ఉద్యోగం లేని వాళ్ళు ఆ ప్రయత్నాలు ఇంటర్వ్యూల్లో సత్ఫలితాలు కలగటం ఇవన్నీ జరుగుతాయి. 4వ స్థానంలోకి మారినప్పుడు తల్లిగారి లేదా తండ్రి గారి యొక్క ఆస్తుల పరంగా కాస్త మధ్యవర్తులకి మధ్య బంధువులకి మధ్య తేడా వచ్చి కోర్టు కేసులు వాటి యందు కూడా ఈ భూపరమైనటువంటి సమస్యలకి రవి కారకుడు అవుతాడు. కాబట్టి విద్యార్థులు కూడా కొంచెం బాగా తెలివితేటలను పెడితే కానీ పని జరగదమ్మా. ఆలోచనల్ని బయటికి ప్రదర్శించే యోగాన్ని కనపరచాలి ఈ మిథున రాశి వాళ్ళు. ఇక మిథున రాశి వారికి 2వ స్థానంలో ఉన్నటువంటి ఇప్పుడు సెప్టెంబర్ 17 వరకు జన్మరాశిలో ఉన్నటువంటి కుజగ్రహము అప్పుల బాధని
స్నేహితుల వలన డబ్బులు వస్తాయని చెప్పి ఎదురు చూడటం, వారిని సంప్రదించడం, వారి ఇస్తాన్లే అంటాం, వీరి కోపాన్ని ప్రదర్శించడం, కోపావేశాలు ఎక్కువ అవటం, వాళ్ళతో కాస్త గట్టిగా మాట్లాడటం, అయిన వాళ్ళని శత్రువులుగా భావించడం, లేకపోతే అయిన వాళ్ళతో పోట్లాడలు పెట్టుకోవటం, ఇట్లాంటి కోర్టు సమస్యలకి సంబంధించిన విషయాలు, భూపరమైనటువంటి అన్నదమ్ములకి సంబంధించిన విషయాలు, ఇలాంటి ఎన్నో విషయాలు, అది అమ్మకం కావచ్చు, రుణ బాధలు కావచ్చు, స్నేహితుల నుంచి డబ్బులు రావడానికి కావచ్చు, ఏ విషయంలోనైనా సరే ఎన్నో ఇబ్బందులు ఇక్కట్లు పడ్డ వాళ్ళకి రేపు సెప్టెంబర్ 18 నుంచి ఇదే కుజగ్రహము నీచ స్థితిలో ద్వితీయంలోకి రావటం ద్వారా వీరు గనక మాటని కంట్రోల్ చేసుకొని అన్నదమ్ములతో జాగ్రత్తగా మాట్లాడి, వారు చేసేటటువంటి ఉద్యోగ వ్యవస్థలో అన్న అన్న, తమ్ముడు తమ్ముడు అంటూ ఉంటారు, వాళ్ళతో చాలా జాగ్రత్తగా మాట్లాడి, వ్యాపార వ్యవస్థలో కూడా ఆకర్షణీయంగా మాట్లాడే నేర్పుని కనుక చేసుకొని, ఎవరైనా సరే బ్యాంకింగ్ ఉద్యోగాదులు లేకపోతే ఏదైనా సరే ఉద్యోగాలకు సంబంధించి రాసేటటువంటి ఎగ్జామ్స్ ఉంటాయి చూసారా, వాటిల్లో వీరు గనక కరెక్ట్గా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయగలిగితే విశేషమైనటువంటి ప్రజ్ఞ వీరికి అందించి వీరు భవిష్యత్తులో చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాదులకి ఇది సరైనటువంటి సమయంగా భావించాలి. ఎందుకంటే ఇదే కుజగ్రహము గురుడితో కలిసి నీచభంగ రాజయోగం కలిగి విశేషమైనటువంటి ధనము ఒక తల్లి ద్వారా రావచ్చు, లేకపోతే అన్నదమ్ముల ద్వారా రావచ్చు. ఉద్యోగంలో వీరికి ఉన్నటువంటి జ్ఞానశక్తిని, వీరికి ఉన్నటువంటి తెలివితేటల్ని, వీరికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు, కొంతమంది వారు చేసే ఉద్యోగంలో ఇంత పని చేయరా నాయన అప్పచెబితే ఇంత పని చేసుకొస్తారు అంటే వారి యొక్క శక్తిని ఎక్కువగా ప్రదర్శిస్తారు. దానివల్ల వీళ్ళకి విపరీతమైన డబ్బు బ్యాంకులో పడుతూనే ఉంటుంది. మిథున రాశి వారికి లెక్క ప్రకారం 2వ స్థానంలో కుజుడు ఉంటే కుటుంబంతో సమస్యలు, లెక్క ప్రకారం ఇది కుజుదోషంగా భావిస్తారు. కానీ నీచ స్థితిలో కుజుదోషం పోతుంది. గురుడితో కలిసిన కుజుడు పూర్తిగా ఆయన మంచి ప్రోక్షణ చేసిన వాళ్ళలాగా అవుతాడు. ఇప్పుడు ఒక గ్రహణం విడిచిన తర్వాత చంద్రుడు ఏ విధంగా అయితే తేజస్సుగా ఉంటాడో, కుజగ్రహానికి అన్వయించిన కారకత్వాలన్నీ కూడా స్తబ్దత అయిపోతాయి. గురుడి యొక్క శక్తి ఆయన్ని అణిచేస్తుంది. కోపగించుకో, ప్రశాంతంగా ఉండాలి అంటే అక్కడ ఏమవుతుంది, కుజుడు 2లో ఉండి ఏదో రకంగా వీరికి రియల్ ఎస్టేటర్స్ కావచ్చు, ఏదో రకంగా అన్నదమ్ములు రావచ్చు, అక్కజిల్లు రావచ్చు, వీళ్ళ నుంచి డబ్బులు చక్కగా వచ్చి పడుతూ ఉంటాయి. వ్యాపారపరంగా విశేషమైనటువంటి ధనలాభం, కుటుంబంలో వీరికంటూ వీరి మాటకు విలువ పెరగటము, ఇలాంటివన్నీ జరుగుతాయి అమ్మ. కాబట్టి మనకున్నంతలో వీరికి కాస్త దూర ప్రయాణాల రీత్యా కొంచెం జాగ్రత్త వహించాలి. అట్లాగే కుటుంబ వ్యవస్థలో పాటుగా అప్పుల బాధలు ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క భుజంగ స్తోత్రం ఉంటుందమ్మ, అది చదువుకోవటము. ఇంకా ధనపరంగా బాగుండాలి, పెట్టిన పెట్టుబడుల ద్వారా లక్ష్మీ కటాక్షం కావాలి, అప్పుల బాధ, కొంతమంది కుటుంబపరంగా అప్పులు కూడా చేసే అవకాశము, కొంతమంది ఇందాక ఆహ్లాదమైనటువంటి విషయాలకి మరి డబ్బులు కూడా కావాలి. వీళ్ళ దగ్గర 10 రూపాయలు ఉంటాయి, 90 రూపాయలు తెచ్చి పెడతారు. కాబట్టి నేను అనేది ఏంటంటే మిథున రాశి వాళ్ళకి శుక్రగ్రహ దోషం లేకపోయినప్పటికీ జన్మతః ఏదైనా దోషాలు ఉంటే అందరికీ లాభాలు జరగవు, అందరికీ ఆనందాలు కలగవు. వీళ్ళు ఏం చేయాలంటే మనము మన యొక్క పీఠంలో సెప్టెంబర్ 11 శ్రావణ శుక్రవారం రోజున, అమావాస్య రోజున విశేషంగా ధనలక్ష్మి పాశుపత హోమం చేస్తున్నాను. ఎవరికైనా రుణబాధలు, అఖండమైనటువంటి లక్ష్మీ ప్రాప్తి కావాలన్నా, అట్లాగే ఎవరికైనా కాస్త వివాహం కావాలన్నా, అమావాస్య పుట్టిన వాళ్ళకి, లేకపోతే ఎంత కష్టపడ్డా ధనము రాక ఇబ్బందులు పడుతున్న వారికి, ధన నష్టం కలిగిన వాళ్ళకి లక్ష్మీదేవి స్థిరంగా ఉంటే ఇవన్నీ తొలగిపోతాయి, అప్పుల బాధలు పోతాయి. కాబట్టి ఈ యొక్క పూజలో అంటే హోమంలో ఎవరైనా గోత్రనామాలు ఇవ్వదలుచుకుంటే నాకు డైరెక్ట్గా మాట్లాడి మా సమస్య ఇదని చెప్తే వారికి విశేషంగా అమ్మవారికి సంబంధించినటువంటి రూపుతో పాటుగా పూజ చేసిన తర్వాత, హోమం చేసిన తర్వాత ఆ యొక్క శుక్రగ్రహానికి సంబంధించినటువంటి బీజాక్షర సంపుటితో ఉన్నటువంటి అంకెలతో కూడిన చిన్న యంత్రాన్ని వాళ్ళకి ఇస్తే వాళ్ళు జేబులో పెట్టుకున్నా, పర్సుల్లో పెట్టుకున్నా, ఇంట్లో బీరువాలో పెట్టుకున్నా లక్ష్మీదేవి వృద్ధి చెందేటటువంటి అవకాశం ఉంటుంది. అమావాస్య రోజున అంతటి విశిష్టత ఉంటుందమ్మా. అది శ్రావణ శుక్రవారం 5. కాబట్టి లక్ష్మీ కటాక్షం కోసం ఎవరైనా కావాలి అనుకుంటే నాకు ఫోన్ చేయండి. ఆ యొక్క హోమంలో మీ గురించి కూడా నేను చక్కగా నిష్ణాతుడైనటువంటి బ్రాహ్మడితో ఆ వేద మంత్రాలతో చేయిస్తూ ఉంటాను. గురుగారు, సెప్టెంబర్ మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? మా కర్కాటక రాశి వారు సెప్టెంబర్ మాసంలో దాదాపుగా 17వ తేదీ వరకు కూడా వీరికి జన్మరాశికి 12వ స్థానంలో పంచమాధిపతి, దశమాధిపతి అయినటువంటి కుజుడు పరిభ్రమించటం వలన సంతానపరమైనటువంటి ఇబ్బందులు, ఆటంకాలు, సంతానంతో మాట్లాడేటప్పుడు వారితో విరోధాలు కలగటము, అట్లాగే ఏదైనా ఒక కోరికని కోరుకున్నా, లేకపోతే ఏదైనా ఒక మంచి ఆలోచన వచ్చినప్పుడు దానికి తగినటువంటి సత్ఫలితాలు సరిగ్గా రాకపోవటం, అట్లాగే కుటుంబంతో ఎవరితోనైనా సరే ఆనందంగా ఉండాలి అనుకున్నప్పుడు, అట్లాగే వీరు చేస్తున్నటువంటి వృత్తి ధర్మంలో కూడా ఎక్కువగా అలసిపోయి ఎక్కువగా వాళ్ళు ఒక పని చెబితే 4 పనులు చేయటం ద్వారా కూడా వీరు లేనిపోని మాటలు పడాల్సినటువంటి అవసరం
కలుగుతుంది, అవకాశం కలుగుతుంది. అంటే అనుమానాలు ఎక్కువగా, వీరు 1-4 పనులు చేస్తే అవతల వాడికి అనుమానం వస్తుంది, వీడు ఏం ఆశించి చేస్తున్నాడు అని చెప్పి. కాబట్టి వీళ్ళు ఎంత కష్టపడ్డా కూడా వృత్తిలో ఎక్కడా కూడా వీళ్ళు అనుకుంటున్నట్టుగా కొంతమంది అనుకుంటారు, అసలు ఈ ఉద్యోగం వదిలేద్దామన్నా కూడా వాళ్ళు పట్టుకొని వదలరు. అంటే వీళ్ళకి చివరికి వాళ్ళంతటా వాళ్ళు రిజైన్ చేద్దామన్నా వదలలేని పరిస్థితిగా ఉంటుంది. కాబట్టి సెప్టెంబర్ 17 వరకు కూడా రుణ బాధలు వీరిని ఎక్కువగా ఇబ్బంది పెడతాయి తల్లి. అట్లాగే తండ్రి గారి యొక్క అనారోగ్య సమస్యలు, సంతానానికి సంబంధించిన అనారోగ్య సమస్యలు, అన్నదమ్ములతో గొడవలు, భూ కబ్జాలు, అంటే వీళ్ళ యొక్క భూమిని కానీ గృహాలను కానీ ఎవరైనా కబ్జా చేయటం, దాని ద్వారా వీరు లాయర్లను గెలవటం, లాయర్ల ద్వారా వీళ్ళ యొక్క అధికమైనటువంటి ధనాన్ని వారికి ధారపోయటం, పనులు జరగకపోవటం. అంటే భూ సమస్యలు, భూ వివాదాలు, గృహ సమస్యలు, అట్లాగే సంతానపరమైన సమస్యలు, ఉద్యోగాదుల్లో కొంతమంది మార్పులు జరుగుతాయి, కొంతమందికి ఉద్యోగాదుల్లో రిటైర్డ్ అయిన తర్వాత వచ్చే డబ్బులు ఆగిపోవటం, దాని ద్వారా మానసిక క్షోభ. వీళ్ళేమో తీసుకెళ్ళి ఎక్కడో అక్కడ డబ్బులు 10 రూపాయలు పెట్టి ఇంకో 90 రూపాయలు కట్టాల్సిన అవసరం, ఒక అపార్ట్మెంటో ఒక విల్లానో కొంటారు, ఆ డబ్బులేమో అనుకున్న సమయానికి రావు. కాబట్టి వీళ్ళకి సెప్టెంబర్ 18 తర్వాత కుజుడు జన్మరాశిలో నీచస్థితికి వచ్చినప్పుడు గురుడితో కలిసి ఉన్నారు కాబట్టి కొంత ఏదైనా సరే ఈ భూపరమైన గృహపరమైన కొన్ని సమస్యలు పక్కకి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కొంత అనుకూలత కలుగుతుంది, కొంచెం కష్టపడాలి వీళ్ళు. అనారోగ్యపరంగా కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే సంతానానికి సంబంధించిన ఆనందము కూడా కొంతవరకు వీరికి కలిగే అవకాశం ఉంటుందమ్మా. ఎందుకంటే తండ్రి గారితో ఉన్న విరోధత్వము కొంత తగ్గడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే పోయినటువంటి ఉద్యోగము లభిస్తుందేమో అనే కోరికతో ఉన్న కొన ఊపిరితో ఉండేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఏదేమైనప్పటికీ జన్మరాశిలో కుజుడు గురుడు ఒక రకంగా ఇది కుజదోషం. దానికి తోడుగా జన్మరాశిలో నీచస్థిత కుజుడు గురుడితో కలిసి ఉన్నప్పటికీ ఈయన యొక్క దృష్టి రాహు మీద పడుతోంది. 8లో ఉన్నటువంటి రాహు, అంటే కుజుడు రాహువును చూడటం, రాహు కుజ నక్షత్రంలో ఉండటం ద్వారా ఇటు కర్కాటక రాశి వారికి కుజదోషంతో పాటుగా నీచస్థితిలో కుజుడు రాహువుని చూడటం ద్వారా చాలా చాలా అనర్థాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. అంటే కుజ ఒక రకంగా దీన్ని షష్టాష్టక దోషం అంటారు. కుజరాహులకి అసలు పడదమ్మా. అందుకని కాస్త భార్యాభర్తలు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కర్కాటక రాశి సంతానాన్ని కనబోతున్నాం ఉన్నవాళ్ళు కానివ్వండి, సంతానానికి ప్రయత్నం చేసేవాళ్ళు కానివ్వండి, సంతానం ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, సంతానపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే గర్భవతులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బందులు కలగకుండా ఉండటానికి, గర్భ సంబంధిత ఇబ్బందులు, గర్భరక్షా స్తోత్రాన్ని చక్కగా మాలాంటి వేద పండితుల చేత పారాయణ చేయించి ఆ తీర్థం తీసుకోవటము, అట్లాగే సంతానము కొంచెం వేరే దుర్లక్షణాల వైపు, దుర్వ్యసనాల వైపు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే కొంతమంది లవ్ ఫెయిల్యూర్స్, ఆత్మహత్య ప్రయత్నాలకు కూడా పాల్గొనే అవకాశం ఉంటుంది. అంటే చదువుకునేటటువంటి విద్యార్థులు నేను దేనికి పనికిరాను నన్ను అందరూ అంటూ ఉంటారు. అంటే కొంతమంది చదువుకునే విద్యార్థులను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. టీచర్స్ కావచ్చు, లేకపోతే తండ్రి కావచ్చు, లేకపోతే స్నేహితులు కావచ్చు, బంధువుల్లో ముఖ్యంగా ఏడుస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. పిల్లల యొక్క మనసు పాడవకుండా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాల్సిన పరిస్థితి తల్లిదండ్రులకు ఉంటుంది. అట్లాగే తల్లికి తండ్రికి సంబంధించినటువంటి ఆస్తులు దగ్గర దాకా రావటం, అవి అమ్ముడవుతున్నాయి, చక్కగా మనకి డబ్బులు వస్తే మనం పెద్ద ఇల్లు కట్టుకుందాం, ఆ బ్యాంకు అప్పిస్తారు అనుకొని ఎన్నో ఆశలతో ఉన్న వాళ్ళకి చిరుచేదు అనుభవాలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఎక్కువగా కుజరాహువులకి సంబంధించినటువంటి, గురుడికి సంబంధించినటువంటి, అట్లాగే కేతువుకి సంబంధించినటువంటి జపతపాదులు చేయించుకోవటం. విశేషంగా మన పీఠంలో నేను సెప్టెంబర్ 6-7 తారీఖుల్లో కుక్కే సుబ్రహ్మణ్యం వెళ్తున్నాను. అక్కడ స్వామివారికి సంబంధించిన సర్పసూక్త జప ఆరాధన చేసి, స్వామివారికి సంబంధించినటువంటి చిన్న విగ్రహం, సుబ్రహ్మణ్య విగ్రహం అక్కడ పూజ చేయించి, ఎవరైతే సంతానపరంగా గర్భస్రావ దోషాలు, గృహ భూ సంబంధిత వివాదాలు, అట్లాగే రుణ సంబంధిత వివాదాలు, అట్లాగే తల్లిదండ్రుల యొక్క ఆస్తులు వీళ్ళకి రాక అన్నదమ్ముల మధ్య గొడవలు ఉన్నటువంటి వాళ్ళు, ప్రమాదాలు జరగటము, ఆత్మహత్య ప్రయత్నాలు ఎక్కువగా, అంటే కొంతమంది ఏంటంటే ఒకేసారి జరగవు, జాతకంలో ఏదో గ్రహం కాపాడుతూ ఉంటుంది. ఇలాంటి ప్రమాదాలు జరిగే వాళ్ళు తప్పకుండా ఇలాంటి పూజలో పాల్గొనటం, నేను చెప్పిన గ్రహ జపాలు అవి కూడా మన పీఠంలో చేస్తూ ఉంటాం. కాబట్టి ఎవరైనా సరే అందుబాటులో ఉంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేయించుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఏదైనా కర్కాటక రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూనే ఉండాలి ఈ నెల రోజులు. అప్పుడే వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. లేకపోతే ఆరోగ్యపరంగా ఎన్నో ఛిద్రమైనటువంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక సెప్టెంబర్ 17 వరకు కూడా, 16 వరకు కూడా ద్వితీయం అంటే కుటుంబ స్థానంలో రవికేతువులు ఉండటం వలన మాట జాగ్రత్తగా ఉండాలి. తండ్రితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. ఉద్యోగంలో డబ్బులు తిరిగి వస్తాయి, అంటే ఉద్యోగంలో రావాల్సిన డబ్బులు వస్తాయి అనుకున్నప్పుడు అవి ఆగిపోవటం, ఇస్తామని వాళ్ళకి చెప్తూ వాళ్ళలో కోపావేశాలు పెంచటము, ఇలాంటివి కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి. సెప్టెంబర్ 17 తర్వాత చక్కటి ఉద్యోగ ప్రాప్తి. ఎందుకంటే బుధగ్రహము కూడా సెప్టెంబర్ 7 తర్వాత తన యొక్క స్వక్షేత్రమైన కన్యారాశిలో
వచ్చినప్పుడు రవి బుధులు కలవటం ద్వారా వీరికి ఎవరైతే సహాయం అందించారో, ఎవరికైతే వీరు సహాయం చేశారో వారి ద్వారా ధనప్రాప్తి కలగటం, ఉద్యోగానికి అయిన వాళ్ళల్లో ఎవరో ఒకళ్ళు సహకారం చేయటం, అట్లాగే వీరు పెట్టినటువంటి పెట్టుబడులు ఏదైనా ఉంటే ధనపరంగా వీరికి సమయానికి ఇంట్లో ఏదో రకంగా లభించటం, ఇలాంటివి కూడా జరుగుతుంటే ప్రయాణాలు అధికంగా ఉంటాయి. సెప్టెంబర్ 17 తర్వాత రవి బుధుల యొక్క విశేష యోగం వీరిని సర్వదా కాపాడుతుంది. ఆరోగ్యపరంగా, ఉద్యోగపరంగా, తెలివితేటలు, వీరు అనుకున్న సంకల్పాలు సిద్ధించడం ఇవన్నీ జరుగుతాయి. ఇక ఈ కర్కాటక రాశి వారికి శుక్రుడు సెప్టెంబర్ 3వ తేదీ నుంచి ఈ నెల రోజులు కూడా 4వ స్థానంలో ఉండటం ద్వారా విశేషమైనటువంటి గృహ భూ సౌఖ్యాలు పాటుగా వాహన సౌఖ్యం, అట్లాగే భార్యాభర్తల మధ్య చక్కగా అనుకుంటే కనుక వాళ్ళు అన్యోన్యంగా ఉండాలి అనుకొని ఒకళ్ళ యొక్క బాధలు ఒకళ్ళు చెప్పుకొని వాళ్ళ మనసులో దాచుకోకుండా ప్రశాంతమైన వాతావరణాన్ని ఎంచుకొని ప్రయాణం ద్వారా, అంటే ఇక్కడ దాకా వెళ్ళొద్దామని చెప్పి ఇద్దరు కూడా ప్రయాణాన్ని చేస్తూ వారికి ఉన్నటువంటి కోరికల్ని చెప్పుకుంటూ ఉండటం వల్ల కూడా చాలా అన్యోన్యంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఏదైనా సరే విద్యార్థులు, కర్కాటక రాశికి విద్యార్థులకి ఇది అత్యంత శోభాయమానమైనటువంటి శుభకాలం అనే చెప్పుకోవాలి. కొంతమంది ఇల్లులు కొనుక్కుంటారు, వాహనాలు కొనుక్కుంటారు, స్నేహితుల వలన ఏదైనా సరే భూలాభము, గృహలాభము కలగటానికి, అంటే బినామీ పెట్టేవాళ్ళు కూడా ఉండొచ్చు వీళ్ళ మీద, అట్లాంటి యోగకాలం కూడా కలుస్తుంది. ఏదేమైనప్పటికీ కర్కాటక రాశికి అష్టమ రాహు ఉంది కాబట్టి వీళ్ళు ఎక్కువగా దుర్గా సూక్త జపాన్ని ఆచరించుకోవటం, అట్లాగే రాహుగ్రహానికి జపం చేసుకోవటం, మినువులు దానం చేయటము, సుబ్రహ్మణ్య ఆరాధనతో పాటుగా కొంతమందికి దశలు జరుగుతూ ఉంటాయి. ఆ రాహు మహర్ద జరిగితే మటుకు కంపల్సరీ చండీ హోమాలు చేయించుకోవటం, ఇలాంటివన్నీ కూడా చాలా ఉంటాయమ్మా. ఏదైనా పర్సనల్గా జాతకరీత్యా జరిగే దశలు, అంతర్దశలు వీటిల్లో కనుక ఏదో ఒకటి తారసపడితే ఇంకా ఎక్కువ సమస్యలు కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరైనా సరే ఇబ్బందులు ఎక్కువగా ఉన్నా, లేదా ఒక శుభకరమైనటువంటి ఈవెంట్స్ని ప్రారంభం చేసినా, అది వ్యాపారం కావచ్చు, పెళ్లి విషయాలు కావచ్చు, ఉద్యోగం రాక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు నాకు ఫోన్ చేయగలిగితే కనుక వారి యొక్క జాతక పర్యవేక్షణ చేసి గోచారంలో ఆ రెండింటిని లింకు చేసి వీరు ఏ పరిహారం ఆచరిస్తే పర్ఫెక్ట్గా సాగుతుందనేది మనం చెప్పచ్చు. ఏదైనా సుబ్రహ్మణ్య ఆరాధన మాత్రం కంపల్సరీ కర్కాటక రాశి ఎవరైనా సరే చేయవలసిందే. గురుగారు, మరి సింహరాశి వారికి సెప్టెంబర్ మాసంలో ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? అమ్మ, సింహరాశి వారికి సెప్టెంబర్లో 17వ తేదీ వరకు కూడా జన్మరాశ్యాధిపతి అయినటువంటి రవి తమ యొక్క సొంత ఇంట్లో ఉండి అనుకున్న కార్యాలు ముందుకు తీసుకువెళ్ళటం, ఆరోగ్యపరంగా కొంత అనుకూలత కలగటం, సంతానపరంగా, తండ్రి పరంగా ఏదైనా వారు అనుకున్నటువంటి కొన్ని క్రీడా రంగంలో ముందుకు వెళ్ళాలన్నా కష్టంతో, అంటే వీరు కనుక సూర్య నమస్కారాలు కానీ, ఆదిత్య హృదయం కానీ, ఎవరి చేతైనా బ్రాహ్మడి చేత చేయించి ఆ తీర్థం తీసుకున్నా, లేదా వీరంతటా వీరు చేసుకున్నా, ఎందుకంటే అమ్మ రవికి రాహుకేతువుల యొక్క సంపర్కం కలిగింది, అంటే దీన్ని పితృదోషంగా భావిస్తూ ఉంటారు. జన్మరాశిలో కేతు ఉండటం, రవి ఉండటం వలన ఒక రకంగా చెప్పాలంటే అనారోగ్యపరమైనటువంటి సమస్యలు వస్తాయి, సంతానానికి ఇబ్బందులు కలుగుతాయి, అట్లాగే అనుకున్న ఉద్యోగ సంబంధిత విషయాలలో వీళ్ళు ఎంత పరిగెత్తినా కూడా ఎక్కడో అక్కడ ఆటంకాలు కలుగుతూనే ఉంటాయి, ఎందుకంటే రాహుకేతువుల వలన. అందుకని కొంచెం రవి బలాన్ని ఇంకొంచెం పెంచుకోవడానికి వీళ్ళు తప్పనిసరిగా నేను చెప్పినటువంటి ఇందాక ఆదిత్య హృదయ స్తోత్రం చదవాలి. ఇంకొకటి, వీరికి సెప్టెంబరు 17 తర్వాత సూర్య భగవానుడు 2వ స్థానంలో కుటుంబ స్థానంలోకి వస్తాడు. వచ్చినప్పుడు ఉద్యోగరీత్యా వీరికి ధనము పెరగటానికి, అట్లాగే ఆగిపోయిన ధనము ఉద్యోగం ద్వారా కానీ, వ్యాపారంలో ఎవరి ద్వారా అయినా సరే కాస్త ఉంటాయి కదా, ఎవరో ఒకళ్ళు వస్తువులు తీసుకెళ్తారు, ఆపేస్తారు, ఆ ధనము రావటానికి కూడా కొంత అనుకూలమైనటువంటి ప్రభావం కలుగుతుంది. ఎందుకంటే సెప్టెంబరు 7వ తారీఖు తర్వాత బుధగ్రహము ఈ యొక్క కన్యారాశిలోకి అడుగుపెట్టినప్పుడు విపరీతమైనటువంటి ధన లాభాదులు కలుగుతున్నాయి. బంధుమిత్రుల యొక్క, అట్లాగే కుటుంబం యొక్క సహాయ సహకారాల వలన ఉద్యోగం ద్వారా విశేషమైనటువంటి ధనప్రాప్తి కలగటానికి, అట్లాగే రవిబుధులు కలగటం ద్వారా బుధాదిత్య యోగం అనేటటువంటిది కలిగి వీరు ఏది మాట్లాడినా అది వృత్తిలో కావచ్చు, వ్యాపారపరంగా కావచ్చు, తండ్రితో కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, ప్రతిదీ కూడా వీరికి పాజిటివ్గానే రెస్పాన్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే సెప్టెంబర్ 17 వరకు కూడా ఈ యొక్క సింహరాశి వారికి అత్యద్భుతమైనటువంటి కుజుడు అనుకూలవంతుడని చెప్పుకోవాలమ్మా. మిథున రాశిలో లాభస్థానాల్లో ఉండటం వలన విద్యార్థులు ఉన్నతమైనటువంటి విద్య యందు ఉన్నటువంటి వాళ్ళకి చక్కటి అనుకూలత కలుగుతుంది. ఉన్నత విద్యాభ్యాసానికి కావాల్సిన కొన్ని సర్టిఫికేట్ కోర్సులు కూడా వీళ్ళు చేయడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా సరే గృహం కొనాలన్నా, పెద్ద వెహికల్స్ కొనాలన్నా, ఏదైనా సరే అద్భుతమైనటువంటి అనుకూలం అనే చెప్పాలి. తల్లిదండ్రుల యొక్క ఆస్తులు అమ్మి దాని ద్వారా విశేషమైన ధనలాభం కూడా కలగడానికి సెప్టెంబర్ 17 చాలా అనుకూలం. సింహరాశి వారికి చాలా బాగుందనే చెప్పాలమ్మా. కాకపోతే వీరికి రాహుకేతువులు ఉండటం ద్వారా సింహరాశి వారికి ఆల్రెడీ భార్యాభర్తల మధ్య కాస్త విభేదాలు, ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. దానికి తోడు ఈ కుజగ్రహము
12వ స్థానంలోకి సెప్టెంబర్ 18 తర్వాత వచ్చినప్పుడు గురువు కుజుడు ఇద్దరు కలిసి ఉంటారు. దాని ద్వారా వీరికి ఉన్నటువంటి జ్ఞానము లోపిస్తుంది, సౌఖ్యము హీనత్వం కలుగుతుంది. ఏదైనా వీరి యొక్క తండ్రి గారి వలన తల్లి గారి వలన భార్యాభర్తల మధ్య కాస్త సమస్యలు కలగడానికి అవకాశం ఉంటుంది. కొంతమందికి సంతాన నష్టం కలగడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా గ్యాస్ ట్రబుల్స్ వలన కడుపుకి సంబంధించిన ఉదర బాధలు వచ్చే అవకాశము, లివర్స్కి సంబంధించినటువంటి సమస్యల వలన హాస్పిటలైజేషన్ అవ్వటము, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి అనారోగ్య సమస్యల పరంగా, అట్లాగే భూ వివాదాలు, ఎందుకంటే అది భూస్థానం అమ్మ, ఏది కర్కాటక రాశి, దాంట్లో భూకారకుడైనటువంటి కుజుడు నీచ స్థితిని పొందడం ద్వారా భూ విభేదాలు, అన్నదమ్ముల మధ్య తల్లిదండ్రులకు సంబంధించిన ఆస్తుల విషయంలో అక్క చెల్లెలకి అసలు పడేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి భూములు నష్టపోవటము, ఎవరో ఒకరు కబ్జా చేయటం, దాని పరంగా వీళ్ళు ఎవరో ఒకరిని ఆకస్మికంగా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, వాళ్ళని కలవటం, కానీ వాళ్ళ వల్ల కూడా ఈ పనులు జరగకపోవడం జరగడానికి ఉంటుందన్నమాట. ఏదేమైనప్పటికీ కూడా వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ వీరికి అనుకూలత్వం ఉన్నప్పటికీ కూడా అవి కొంత వచ్చే అవకాశాలు ఉండొచ్చు, కొన్ని రాని అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే జన్మజాతక రీత్యా ఉన్నటువంటి దశలు అంతర్దశలు ప్రభావితం చూపిస్తాయి. ఇందాక ఎవరైతే ఉపయోగకరంగా ఉన్నటువంటి గ్రహాలు ఉన్నాయో అవి కనుక దశాంతర్దశలు అయితే కొంతవరకు అనుకూలతం. ఇదే కుజుడు వారికి కనుక దశ అంతర్దశ వస్తే కనుక ఈ భూ సమస్యలు కంపల్సరీ ఉంటాయి. అందుకనే ఎవరికైనా సరే భూపరంగా కానివ్వండి, లేకపోతే భార్యాభర్తల పరంగా కానివ్వండి, లేకపోతే తల్లిదండ్రుల పరంగా ఇబ్బందులు ఎదురవుతున్నా వీళ్ళు కంపల్సరీ సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం విశేషప్రదం. ఈ మాసమంతా కంపల్సరీ చేసుకోవాలి. అంతమించి వేరే ఆప్షన్ లేదమ్మా. వీళ్ళకి జపాలు కూడా చేయించుకోవాలి. లెక్క ప్రకారం కుజ రాహు కేతు రవిగ్రహాలకి, అట్లాగే వీళ్ళకి అష్టమ శని దోషం కూడా ఉంది కదా, దానివల్ల కూడా ఉద్యోగంలో విపరీతమైనటువంటి సమస్యలు 100 రకాలు ఉంటాయమ్మా. ఏ విధంగా చెప్పాలంటే జాతకం చూస్తే కానీ ఏ రకమైన సమస్య వస్తుందో దాంట్లో కానీ తెలియదు. అట్లాగే శుక్రగ్రహము 3వ స్థానంలోకి వచ్చినప్పుడు ప్రయాణాలు అధికమవటం, ఉద్యోగ అవకాశాల గురించి వీరు ఎక్కువగా తాపత్రయపడటం, దాని గురించి తిరగటము, ఆర్థికంగా కూడా ఎవరో ఒకరు సహకారం చేయటం, వివాహానికి సంబంధించిన విషయాలలో ప్రయత్నాలు చేయటం, అవి ఒక్కొక్కసారి ఫెయిల్ అవ్వటము, ఇలాంటివి కూడా జరగడానికి అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ ప్రయాణాలలో ఆటంకాలు కుజదృష్టి శుక్రుడి మీద పడడం ద్వారా వివాహానికి సంబంధించిన కార్యక్రమాల యందు కానివ్వండి, అట్లాగే ఉద్యోగ సంబంధిత ప్రయాణ సంబంధిత విషయాల యందు ఎన్నో ఆటంకాలు, కొన్ని ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి మనకి శ్రావణ శుక్రవారం అమావాస్య సెప్టెంబర్ 11న శుక్రగ్రహ ఎవరికైనా జాతకంలో వాళ్ళు అమావాస్య రోజు పుట్టిన శుక్రగ్రహ దోషాలు ఉన్నా, పెళ్ళిళ్ళు కాకపోయినా, దంపతుల మధ్య విరోధత్వాలు ఉన్నా, లేకపోతే ఉద్యోగం ద్వారా ధన సంపాదన ఎక్కువగా లేకపోయినా, ఎంత కష్టపడ్డా 10 రూపాయలు వస్తే 10 రూపాయలు ఖర్చు అయిపోతాయి, దాచుకునే అవకాశం ఉండదు. అట్లా కొంతమంది గోల్డ్ పెట్టుకోవాలనుకుంటారు, వెండి కొనుక్కోవాలనుకుంటారు, ఏది చేయలేరు. వాళ్ళ కోసము ఈ శ్రావణ శుక్రవారం రోజున అమావాస్య రోజున విశేషమైనటువంటి ధనలక్ష్మి పాశుపత హోమం నా పీఠంలో చేస్తున్నాను. కాబట్టి ఎవరైనా కావాలనుకుంటే లక్ష్మీ ప్రాప్తి, అష్టలక్ష్మిల యొక్క అనుగ్రహం, ఎవరికి ఏ లక్ష్మి కావాలన్నా దాంట్లోనే వస్తాయి. ఆ హోమంలో, ఆ యొక్క విశేష హోమంలో పాల్గొంటే కనుక శుక్రగ్రహానికి సంబంధించినటువంటి వైబ్రేషన్ థియరీ ప్రకారం ఉన్నటువంటి యంత్రము, చిన్న యంత్రం అమ్మది, వాళ్ళు జేబులో పెట్టుకోవచ్చు, పర్సులో పెట్టుకోవచ్చు, లక్ష్మీప్రదమైన బీరవాలో పెట్టుకోవచ్చు. అట్లాగే అమ్మవారికి సంబంధించిన భస్మరక్ష, అమ్మవారికి సంబంధించిన చిన్న లాకెట్ ఒకటి వాళ్ళకి పంపించే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఎవరికైనా కావాలి అనుకుంటే లక్ష్మీ ప్రాప్తి కోసం నేను చేసి పెడుతున్నాను. కాబట్టి వారు నన్ను సంప్రదిస్తే నేను చెప్తాను. కాబట్టి ఇంకేదైనా శుభకరమైన ఈవెంట్స్ జరగాల్సినవి జరగకపోయినా, అంటే విద్య, ఉద్యోగము, ఆర్థికము, ఈ సంతానపరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి, ఎంతకాలం కష్టపడ్డా డబ్బులు రావట్లేదు అనుకుంటే జన్మజాతక పర్యవేక్షణ చేయించుకోండి. దానికి తగ్గ పరిహారాలు చక్కగా నేను చెప్తాను, అవి చేసుకోండి. ఎప్పుడు కూడా అమ్మ జాతకం అంటేనే పరిహారం. పరిహారం చేయకపోతే ఎటువంటి జ్యోతిష్యం చెప్పుకున్నా ఉపయోగం లేదు. పురాణం అన్న వింటే పుణ్యం అన్న వస్తుంది, కానీ జ్యోతిష్యం వింటే మటుకు లేనిపోని దోషాలు మనకి అవగతం అవుతూ ఉంటాయి. వినేవాళ్ళు కూడా ఏంటంటే వెంటనే తీసేస్తూ ఉంటారు. పరిపూర్ణంగా జ్యోతిష్యాన్ని వినాలి, సంప్రదించినా వాళ్ళ జాతకం వినాలి, ఈ గోచార ఫలితాలు చెప్పినా వినాలి. మధ్యలో స్కిప్ అవుట్ చేశారనుకోండి వాళ్ళకి అది శాపంగా మారుతుంది. ఆ విషయం చాలా మందికి తెలియదు. వింటే ఒకళ్ళే వినండి, పరిపూర్ణంగా వినండి. ఎందుకు 10 ఛానల్స్ వినండి, 10 రకాల మంది చెబితే ఇబ్బందులు పడరు. నమ్మండి, ఎవరో ఒకరిని నమ్మండి. మీ నక్షత్రానికి నా నక్షత్రం తోడైంది అనుకో, నాదే మీరు వింటారు, నా దగ్గరికి మీరు వస్తారు. ఇవన్నీ చాలా ఉంటాయి అంతరాంగి. కాబట్టి హ్యాపీగా ఉండండి. సింహరాశి వారు ఎక్కువగా శనిగ్రహ జపాన్ని చేయించుకోండి. కుజ, రాహు, కేతు గ్రహాలతో పాటుగా ఒక రకంగా చెప్పాలంటే ఒక 7 గ్రహాలకి వాళ్ళు ఆరాధన చేసుకోవడం చాలా విశేషత్వం. ఏదైనా హనుమంతుడికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చేసుకోండి. మీకున్న ఆటంకాలన్నీ పక్కకి వెళ్ళిపోవడానికి వాళ్ళు సహకరిస్తారు. గురుగారు, మరి సెప్టెంబర్ మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? అమ్మ, కన్యా రాశి వారు కొంచెం సెప్టెంబర్ 17 వరకు ప్రథమార్థంలో సూర్య భగవానుడు
వీరికి ఆరోగ్యాన్ని, అట్లాగే అనుకున్నటువంటి ఉద్యోగ ప్రయత్నాల్లో ఇబ్బందుల్ని, అంటే ఆరోగ్యపరంగా ఇబ్బందుల్ని, సమస్యల్ని క్రియేట్ చేస్తూ, తండ్రి గారి యొక్క ఆరోగ్యరీత్యా కాస్త హాస్పిటల్స్కి వెళ్ళటం, ధనము ఎక్కువగా ఖర్చు పెట్టేటటువంటి అవకాశాలు కలగటం, అట్లాగే ఉద్యోగంలో తీవ్రమైనటువంటి సమస్యలు, మానసిక ఒత్తిడి అనుభవించడం జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సెప్టెంబరు 17 తర్వాత సూర్య భగవానుడు జన్మరాశిలో ప్రవేశిస్తాడు. జన్మరాశిలో ప్రవేశించినప్పుడు కాస్త కష్టమైనప్పటికీ ఉద్యోగ ప్రయత్నాలలో అలుపు ఎరగకుండా ప్రయత్నం చేస్తే ఎక్కడో అక్కడ కాస్త స్వలాభం కలగడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే పోయినటువంటి ఆరోగ్యము కొంతవరకైనా మెరుగయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బుధగ్రహము అనేటటువంటిది ఈ యొక్క జన్మరాశ్యాధిపతికి అధిష్టాన దేవత. మరి ఈ బుధుడు సెప్టెంబర్ 7 వరకు కూడా 12లో ఉండి కొంత ఉద్యోగ ఈ రవితో పాటుగానే అక్కడే ఉంటాడు కాబట్టి ఇందాక చెప్పినటువంటి ఆ ఉద్యోగ సమస్యలు, అనారోగ్య బాధలు ఇవన్నీ కలుగుతాయమ్మా. అనుకున్న పనులు ఏవి ముందుకెళ్ళవు. కానీ జన్మరాశిలో ఎప్పుడైతే బుధుడు సొంత ఇంట్లో చాలా బలమైనటువంటి రాశి కన్యకి, అంటే బుధుడికి కన్యారాశి బలమైనటువంటి, వ్యాపార దక్షత పెరుగుతుంది, మంచి తెలివితేటలు వృద్ధి చెందుతాయి. రవి కూడా కలుస్తాడు కదా 17 తర్వాత. అసలు వీళ్ళిద్దరూ కలిశారు అంటే బుధాదిత్య యోగము అంటారు దీన్ని. దీనివల్ల ఏమవుతుందంటే అమ్మా, వీళ్ళు పెట్టే ముందు ఆలోచిస్తారు పెట్టుబడుల గురించి, పెట్టిన తర్వాత కూడా దీన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, ఎటువంటి పెద్దవాళ్ళని కలవాలి, లేకపోతే తండ్రి యొక్క మాట సహకారం ఎంతవరకు మనకు ఉపయోగపడుతుంది. అట్లాగే ఒకవేళ ఉద్యోగంలో ఉన్నారనుకోండి, ఉద్యోగంలో వీళ్ళు తిప్పేటటువంటి ఆ మాట అవతల పెద్ద ఉద్యోగస్తుడైనా సరే వీడికి సలాం చేయాల్సిందే కన్యారాశి వారికి. కాబట్టి వీళ్ళ యొక్క ఆలోచనలు, కోరికలు, హోప్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దానికి తగ్గ అలుపెరగినటువంటి కృషి కూడా ఈ కన్యారాశి వారు చేస్తూ ఉంటారు. ఎప్పుడు పరిగెడుతూనే ఉండాలనేటటువంటి నైజం ఎక్కువగా ఉంది. మరి కోరికలు తీరాలంటే పరిగెత్తాలమ్మా, ఇట్లా కూర్చుంటే ఎట్లా, పని జరగదు. మరి కాబట్టి 17 తర్వాత ఒక రకంగా రవి బుధులు కలుస్తున్నారు కాబట్టి అత్యంత యోగదాయకం, ఆరోగ్యం సమతుల్యం అవుతుంది. అనుకున్న ఉద్యోగపరమైనటువంటి విషయాలు కూడా అనుకూలంగా జరగడానికి అవకాశం ఉంటుంది. దానికి తోడు ఏంటంటే అమ్మా, ఈ యొక్క కన్యారాశి వారికి శుక్రుడు చాలా బలంగా ఉంటాడు. లక్ష్మీప్రాప్తి, కుటుంబ సౌఖ్యము, వివాహ యోగము. ఒకవేళ ఎవరైనా వివాహం అయిపోయి ఇబ్బందులు పడి ద్వితీయ వివాహం చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి కూడా చాలా అత్యద్భుతమైనటువంటి అనుకూలమైన సమయం. జాతకంలో ఆ యొక్క పరిస్థితులు అనుకూలిస్తే ఇక్కడ అవుతుంది. అట్లాగే మాట సౌఖ్యము చాలా లక్ష్మీప్రాప్తిని కలుగజేస్తూ ఉంటుంది. కుటుంబంలో కూడా భార్యాభర్తల మధ్య చక్కటి అనుకూలమైనటువంటి వాక్ సంభాషణలు కలుగుతాయి. ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉందనుకోమ్మా, మన మాట ప్రశాంతంగా ఉందనుకోమ్మా, లక్ష్మీప్రాప్తి ఏదో రకంగా వస్తుంది. వ్యాపారపరమైనటువంటి లాభాలు పెరుగుతాయి, బ్యాంకు బ్యాలెన్స్ వృద్ధి చెందుతుంది. కానీ ఖర్చు కూడా కుటుంబం కోసం, సౌఖ్యం కోసం ఖర్చు అవుతూ ఉంటుంది ఎక్కువగా. అట్లాగే తండ్రి గారి నుంచి కూడా ధన సహకారం లభిస్తూ ఉంటుంది. ఆకస్మికంగా కూడా ఈ యొక్క కన్యారాశి వారికి భూపరమైనటువంటి విషయాలలో వీళ్ళు కాస్త ధనాన్ని ఖర్చు పెట్టి చక్కటి గృహాన్ని కొనడానికి సెప్టెంబర్ 18 తర్వాత విశేషమైనటువంటి సౌఖ్యం. ఎందుకని, భూములకి కారకుడు, గృహానికి కారకుడు ఎవరయ్యా అంటే కుజగ్రహం. మరి కన్యారాశి వారికి ఎప్పటి నుంచో అనుకుంటున్నటువంటి ఈ భూగృహ విషయాలలో చక్కటి లాభస్థితి కనబడుతోంది. అంటే వ్యాపారం ద్వారా కావచ్చు, లేకపోతే ఏదైనా సరే గృహాన్ని వృద్ధి చేయాలి అంటే, గృహం ఆల్రెడీ ఇల్లుంది, ఆ ఇంటిపైన ఇంకో ఇల్లు వేయాలన్నా కూడా ఇది సెప్టెంబర్ 17 తర్వాత తప్పనిసరిగా యోగం లభిస్తూ ఉంటుంది. కాబట్టి భూయోగము, గృహయోగము, వ్యాపారపరమైనటువంటి అనుకూలత్వము, వివాహానికి సంబంధించినటువంటి, సంతానానికి సంబంధించినటువంటి విషయాలలో గురుబలం కూడా చాలా అత్యద్భుతంగా నడుస్తుంది. కొంతమందికి ఉద్యోగాలు వదిలేసి వ్యాపారం చేయాలనే వ్యామోహం కూడా కలుగుతూ ఉంటుంది. ఏది సెప్టెంబర్ 17 తర్వాత రవి బుధులు కలవటం ద్వారా. కాబట్టి రవి, బుధ, శుక్ర, కుజగ్రహం మాసార్థంలో అందరూ కరెక్ట్గా ఉంటారు కాబట్టి చాలా చక్కటి సౌఖ్యము, ఆరోగ్యము, కుటుంబము, ధనము, భూలాభము, గృహయోగము. అట్లాగే విద్యార్థులు కూడా ఉన్నతమైనటువంటి పాండిత్యాన్ని పొంది ఉంటారు. అంటే వారు చదువుకునే చదువులో మంచి మేధస్సు కలిగినటువంటి పరిస్థితి, సౌఖ్యాన్ని కలిగి ఉంటారు. అనుకున్న ప్రతి విషయంలో లాభాలు కలుగుతూనే ఉంటాయి వీళ్ళకి. అట్లా ఎందుకంటే రాహువు కూడా అమ్మ 6వ స్థానంలో ఉండి కుజ నక్షత్రంలో ఉన్నారు కాబట్టి కాస్త బ్రేక్స్ పడుతూ ఉంటాయి. అనుకున్న విషయాలు, సంకల్ప విషయంలో బ్రేక్స్ పడి ఎట్లయితే సెప్టెంబర్ 18 తర్వాత అదంటూ ఒక పరిపూర్ణమైనటువంటి, సౌలభ్యకరమైనటువంటి, సౌఖ్యవంతమైనటువంటి ప్రసాదాలు లభిస్తుంది. ఏదేమైనప్పటికీ వీళ్ళు ఏం చేయాలి అంటే సెప్టెంబర్ 17 వరకు కూడా ఉద్యోగంలో మార్పుల కోసం కానీ, అంటే ఉద్యోగంలో మార్పులు చెంది బాధపడేవాళ్ళు, ఉద్యోగం పోయి బాధపడేవాళ్ళు, వ్యాపారంలో నష్టపడేవాళ్ళు, అట్లాగే బంధువులతో తగాదాలు పడేవాళ్ళు, ఆకస్మికంగా ఉద్యోగంలో సమస్యలు వచ్చేవాళ్ళు తప్పనిసరిగా సుబ్రహ్మణ్యం ఆరాధన చేయటం, లేదా కుదరదు అనుకున్న వాళ్ళకి నేను సెప్టెంబర్ 6-7 తారీఖుల్లో కుక్కే సుబ్రహ్మణ్యం వెళ్తున్నాను. ఎవరికైనా కుజదోషము,
సర్పదోషాలు, ఎవరికైనా సరే ఆ దశలు అంతర్దశలు నడుస్తున్నా, ఈ భూ వ్యవహారాల్లో ఇబ్బందులు పడినా, లేకపోతే ఇల్లు కొనలేకపోతున్నా, లేకపోతే సంతానపరమైన సమస్యలు, ఉద్యోగంలో ఆటంకాలు కలుగుతున్నా నాకు ఫోన్ చేయొచ్చు. అట్లాగే కొంతమందికి జీవితాంతం ఎంత కష్టపడ్డా లక్ష్మీ కటాక్షం దొరకదు. ఈ శ్రావణ మాసంలో మనకి ఒక విశేషత్వం కలిగింది. శ్రావణ అమావాస్య శుక్రవారం కావటం వలన ఆ రోజున మన జ్ఞానసిద్ధి క్షేత్రపీఠంలో నేను విశేషంగా ధనలక్ష్మి పాశుపత హోమం చేస్తున్నాను. కాబట్టి ఎవరైనా కావాలంటే నన్ను సంప్రదించండి. అదేంటంటే మనకున్న అష్టలక్ష్ములకి ధనలక్ష్మి అనుగ్రహం ఉంటేనే అన్నీ జరుగుతాయి, అవునా కదా? వివాహం కావాలన్నా, సంతానం కావాలన్నా, గృహయోగం కావాలన్నా, ఏ యోగం కావాలన్నా ధనలక్ష్మి కావాలి. అది మనకి అవకాశం లభించింది కాబట్టి శుక్రవారం రోజున అమావాస్య చేస్తే అమావాస్య పుట్టిన వాళ్ళకి ఆ దోషం పోతుంది. అట్లాగే తులారాశి, వృషభ రాశి వాళ్ళకి చాలా అత్యద్భుతమైనటువంటి ఆ హోమం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ప్రత్యేకించి నేను తామర పూలు, అట్లాగే మనకి తామర గింజలు, ఎర్ర గులాబీ పూలు, మంచి ఆవు నెయ్యితో స్వామివారికి మన శుక్రుడికి సంబంధించినటువంటి సమిధులు ఉంటాయి, ఆ మేడి సమిధులతో చక్కగా ఆ హోమాన్ని ఆచరిస్తున్నాను. కాబట్టి ఆ భస్మాన్ని ప్లస్ లక్ష్మీదేవికి సంబంధించిన రూపుని, అట్లాగే లక్ష్మీ యంత్రాన్ని, శుక్రగ్రహ యంత్రాన్ని చిన్నది కూడా వాళ్ళకి పంపిస్తున్నాను. వాళ్ళు కనుక దాన్ని జేబులో పెట్టుకున్నా, పర్సులో పెట్టుకున్నా, యంత్రానికి పూజ చేసినా విశేషమైనటువంటి లక్ష్మీ కటాక్షం, వివాహ యోగం, సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. గురుగారు, మరి సెప్టెంబర్ మాసంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? మా సెప్టెంబర్ మాసంలో 17వ తారీఖు వరకు కూడా చాలా అత్యద్భుతమైనటువంటి యోగకాలం నడుస్తుంది తులారాశి వారికి. ఎందుకంటే సెప్టెంబర్ 3వ తేదీన తులారాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు తన యొక్క సొంత ఇంట్లో ప్రవేశిస్తాడు. ఈ నెల రోజులు అక్కడ ఉండటం ద్వారా ఎవరైతే ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్నారో కొంత ఆరోగ్యపరంగా వారికి ఉపశమనం దొరుకుతుంది. అనుకున్న కార్యాలు ముందుకు వెళతాయి. అది వివాహపరంగాన, లేకపోతే కుటుంబంతో సఖ్యంగా ఉండాలి అనుకున్న వాళ్ళకి, లేకపోతే ప్రేమించుకున్నటువంటి యువకులు ఉంటారు కదా, వారి యొక్క వివాహపరమైనటువంటి విషయార్థమే కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య కూడా ఏదైనా సమస్యలు ఉండి మొన్నటిదాకా ఎన్నో ఇబ్బందులు పడి ఒకరి మీద ఒకరికి అనుమానాలు, ఒకరికొకరు అవమానించుకొని అనుకూలమైనటువంటి పరిస్థితులు లేనటువంటి వాళ్ళకి చక్కటి అనుకూలమైనటువంటి అన్యోన్య దాంపత్యం కలుగుతోంది. అంటే శుక్రుడు జన్మలగ్నంలో ఉంటే అమ్మ సమస్త సుఖము, సౌఖ్యము, భోగము, భాగ్యాలు, కీర్తి ప్రతిష్టలు, సువర్ణ ఆభరణాదులు, అనుకున్న పనులు ముందుకు వెళ్ళటము, లక్ష్మీ కటాక్షం కలగటము, వివాహ సౌఖ్యం కలగటము, ఇన్ని జరిగే అవకాశం ఉంటుంది. ఆకస్మికంగా కూడా భర్త నుంచి భార్యకి, భార్య నుంచి భర్తకి కూడా ధన సంపాదన కలగడానికి అవకాశం ఉంటుంది. అదే ఏదైనా సరే ధనానికి లింక్ అయి ఉన్నటువంటి వాటిల్లో డబ్బులు పెడతారుగా, ఏ బంగారం అనో లేకపోతే సిల్వర్ అనో డబ్బులు పెడతారు కదా, ఆ డబ్బులకి సంబంధించినటువంటి పెట్టిన పెట్టుబడికి అకస్మాత్తుగా ధనం కూడా లభించే అవకాశం శుక్రగ్రహం ఇస్తుంది. ఇంకో విశేషం ఏంటంటే సెప్టెంబర్ 16 వరకు కూడా ఈ యొక్క తులారాశి వారికి లాభస్థానంలో సూర్య భగవానుడు, కేతువు కలిసి ఉండడం. దీనివలన ఏంటంటే అమ్మ వీరు చేసే ఉద్యోగంలో వీరికంటూ ఒక కీర్తి ప్రతిష్ట పెరుగుతాయి. అట్లాగే తండ్రి గారి యొక్క ఆదరణ పెరుగుతుంది, తండ్రి గారి ద్వారా లాభం వస్తుంది, ఉద్యోగంలో ప్రమోషన్స్ పెరుగుతాయి, ఆరోగ్యము సఫలీకృతం అవుతుంది. ఇట్లా ఎన్ని రకాల లాభాలు కావాలో అన్ని రకాల సంతాన లాభం కలుగుతుంది. అంటే ఇక్కడ శుక్రుడు బాగున్నాడు, రవి బాగున్నాడు. కాబట్టి ప్రథమార్థంలో ఈ 2 గ్రహాలు, కేతువు బాగున్నాడు. అట్లాగే బుధుడు సెప్టెంబర్ 7వ తారీఖు వరకు రవితో కలిసి అక్కడే ఉంటాడు, రవితో కలిసి. ఇంతటి యోగ కాలము వీరికి నడుస్తోంది. యాక్చువల్లీ సెప్టెంబరు 17 తర్వాత ఈ యొక్క రవి భగవానుడు దాదాపుగా 12వ స్థానంలోకి వచ్చేస్తారు, కన్యారాశిలోకి. అదే 12వ రాశిలో బుధుడు కూడా ఉంటాడు. కాబట్టి ఏదైనా సరే స్నేహితులతో కలిసి కొత్త వాతావరణంగా, అంటే ఇప్పుడు పిక్నిక్లు అంటుంటే కదా, వారు చేసే ఉద్యోగంలో స్నేహితులతో కలిసి ఎక్కడికైనా సరే దూర ప్రాంత ప్రయాణాలు, అంటే ఇండోనేషియానో, బాలియో, లేకపోతే ఇంకెక్కడికో. కొంతమంది ఏంటంటే దైవం పైన ఆసక్తి ఉన్న వాళ్ళు దైవారాధన, ఏ అరసవెల్లి దేవక్షేత్రానికో, లేకపోతే వైజాగ్లో అమ్మవారి లక్ష్మీదేవి గుడికో, అట్లా ఏదో రకమైన గుళ్ళకి పోయేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఎవరి అభిప్రాయం వాళ్ళది. వాళ్ళ జాతకంలో ఏం నడుస్తుందో ఎవరికి తెలుసు, దశలు అంతర్దశలు. ఆ దశల్ని బట్టి కొంతమంది సవ్యంగా ఉంటారు, కొంతమంది అపసవ్యంగా వెళ్తూ ఉంటారు. ఏదేమైనప్పటికీ సెప్టెంబర్ 17 తర్వాత రవి బలం కొంత క్షీణిస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండకపోతే స్నేహితులు, లేకపోతే ఉద్యోగంలో పనిచేసే వాళ్ళు, తండ్రి యొక్క అనారోగ్య రీత్యా వీరు కొంచెం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. ఆత్మ చైతన్య శక్తి తగ్గుతుంది. కానీ అదే సమయంలో బుధుడు 12వ స్థానంలో ఉండటం ద్వారా ఉద్యోగరీత్యా ఎవరైనా సరే తులారాశి వారు విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే వారి యొక్క ఫలితం, సత్ఫలితం కలవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఎక్కువగా విష్ణువు యొక్క
ఆరాధన చేయడం విశేషత్వం. అంటే వెంకటేశ్వర గుళ్ళు, విష్ణుమూర్తి ఆలయాలు, రామాలయాలు వెళ్ళటం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇంకా వీళ్ళకి కుజగ్రహము 9వ స్థానంలో సెప్టెంబర్ 17 వరకు ఉండి ఉన్నతమైనటువంటి దూర ప్రాంతాల ప్రయాణాలు, అట్లాగే బంధువులకి ఏదో రకమైన ధన సహాయం చేయటం, భార్యాభర్తల్లో ఒకరికొకరు కసుబుసులాడుతూనే సహాయ సహకారాలు చేసుకోవటము. కాబట్టి ఒక్కోసారి వాతావరణం చెడిపోవటము, ఒకవేళ భార్యతో కానీ లేదా భార్య భర్తతో కానివ్వండి నవ్వుతూ వారి యొక్క పూర్వ విషయాల గురించి మాట్లాడుతూ లేకపోతే కొంతమంది సరదాగా నేను రెండో పెళ్లి చేసుకుంటాను ఇట్లాంటి మాటల వలన కూడా వీరి మధ్య విపరీతమైనటువంటి గొడవలై కోర్టుల దాకా వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. అంటే అనుమానం అవమానాలుగా మారిపోతాయి కదమ్మా. అందుకని సరదాగా కూడా భార్యాభర్తలు ఎక్కడా కూడా ఇలాంటి మాటలు మాట్లాడుకోకండి. ఆ సరదా కాస్త గిరద అయిపోతుంది, లేనిపోయిన సమస్యలు వస్తాయి. తర్వాత ఇదే కుజగ్రహం సెప్టెంబర్ 18 తర్వాత దశమ కర్మస్థానంలోకి వచ్చినప్పుడు ఉద్యోగ వ్యవస్థలో కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. అంటే ధనం గురించి కొట్లాడుకోవటము, అట్లాగే కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఈ ఆస్తుల పంపకాల విషయాలు కావచ్చు, ఆస్తుల విషయాలు కావచ్చు, విడిపోయే సమయంలో నా డబ్బులు నాకేమంటే ఎవరో ఒకళ్ళు ఇచ్చుకోవాలి కదా, ఆ సమయాల్లో భూ సంబంధిత గృహ సంబంధిత విషయాల్లో ఇబ్బందులు ఎదురే అవకాశం ఉంటుంది. అట్లాగే వీరి యొక్క మాటే వీరికి ఉద్యోగ వ్యవస్థలో కమ్యూనికేషన్ దెబ్బతినే పరిస్థితి ఉంటుంది. సహ ఉద్యోగులతో జాగ్రత్తగా ఉండండి, తండ్రితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అట్లాగే తల్లిగారి యొక్క అనారోగ్యం వలన కూడా వీరికి ధన నష్టం అపారంగా కలగడానికి అవకాశం ఉంటుందమ్మా. వ్యాపారంలో కూడా ధనము రావడానికి అవకాశం ఉంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ని బట్టి ఆధారపడి ఉంటుంది తప్ప, లేకపోతే అది కూడా సుస్థితి పోకుండా స్తబ్దతగా ఉండిపోతూ ఉంటుంది వ్యాపార ధన లాభాల విషయంలో. ముఖ్యంగా వీళ్ళకి పంచమంలో ఉన్నటువంటి రాహుగ్రహం వలన సంతానపరమైనటువంటి ఇబ్బందులు, సంతానంతో ధనపరమైనటువంటి సమస్యలు, లేకపోతే సంతానం సరైనటువంటి జాబ్ చేయట్లే అని చెప్పి వీళ్ళు ఏదో ఒకటి మాట అరవటము, గొడవ పట్టము, దాని ద్వారా సంతానానికి వీరికి మధ్య సంబంధ బాంధవ్యాల్లో ఇబ్బందులు. అట్లాగే ఏదైనా ఉద్యోగం చేస్తూ విదేశాల్లో ఉన్న వాళ్ళకైతే ముఖ్యంగా ల్యాబ్స్ జరగడం, అంటే ఉద్యోగంలో తీసేయటం. అట్లాగే విదేశాల్లో ఉన్న ఇదే పరిస్థితులండి. అంటే చేసేటటువంటి ఉద్యోగంలో వీళ్ళకి మానసికంగా ప్రశాంతత లేకపోవడం, గృహపరమైనటువంటి విషయాల యందు ఎక్కువగా ఆలోచించడం ద్వారా ఉన్న ఉద్యోగాల్లో తీవ్రమైన ఒత్తిళ్లు ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇన్ని విషయాల పరంగా ఎవరైతే ముఖ్యంగా భూ సంబంధిత గృహ సంబంధిత విషయాలు కానీ సంతానపరమైన సంబంధిత విషయాల్లో భార్యాభర్తల అన్యోన్యత లేకపోయినా, వివాహం జరుగుతుందనుకుంటే జరగకపోయినా, ఎందుకంటే కుజరాహుల యొక్క దృష్టి పడుతుందన్నమాట, కుజుడు రాహుని చూడటం ద్వారా. అందుకని ఈ విషయాలలో పెళ్ళి అవుతుంది అనుకున్నప్పుడు అవ్వకపోయినా వీళ్ళు కంపల్సరీ సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోండి. ఇప్పుడు సెప్టెంబర్ మాసంలో నేను 6-7 తారీఖుల్లో కుక్కే సుబ్రహ్మణ్యం వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళి కాస్త సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకొని పూజ చేసుకొని ఎవరైతే వారికి ఉన్న ఇబ్బందులు చెప్తారో వారి పరంగా ఇంత చిన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం అక్కడ పూజ చేయించి జపం చేయించి ఇక్కడికి ఇస్తాను అనమాట వీళ్ళకి. ఆ విధమైన చిన్న ప్రయోగం చేస్తున్నాను. అట్లాగే ఎవరికైతే కనుక లక్ష్మీ కటాక్షం అంటే ధనలక్ష్మి యోగం కావాలో వాళ్ళ కోసం సెప్టెంబర్ 11 శ్రావణ మంగళవారం, శ్రావణ శుక్రవారం అమావాస్య రోజున కొన్ని దోషాలు, నవగ్రహ దోషాలు పోయి ధనలక్ష్మి కటాక్షం కోసం నేను ధనలక్ష్మి పాశుపత రుద్రహోమం చేస్తున్నాను. ముఖ్యంగా తులారాశి వాళ్ళు చేయించుకోవాలి. ఇప్పుడంటే శుక్రుడు బాగున్నాడు, మొన్నటిదాకా ఎన్ని ఇబ్బందులు పడ్డారో వాళ్ళకే తెలియాలి. అంటే ధనము రావాలి, ఏ రకంగా రావాలన్న ఉద్యోగ రీత్యానా, వ్యాపార రీత్యానా, తల్లిదండ్రుల పరంగా ఆస్తుల రీత్యానా, లేకపోతే భార్య వలన, భర్త వలన ఏ రకంగా డబ్బులు ఆగిపోయినవి రావాలన్నా, నష్టపోయిన ధనం రావాలన్నా ఈ యొక్క హోమం అమ్మవారిని మనం తామర పూలతో, తామర గింజలతో, అట్లాగే మేడి వృక్ష సమిధలతో నేను విశేషంగా ఆవునేతితో హోమం చేస్తున్నాను. అది కావాలంటే అమ్మవారి యొక్క చక్కగా ఏదైతే రూపు ఉంటుందో ఆ రూపుని పంపిస్తాను. శుక్రగ్రహానికి సంబంధించినటువంటి బీజాక్షరాలు ఉంటాయమ్మా. అంటే సంపుటి అంటే అక్షరాలు అంటే యంత్రం కాదు, యంత్రంలోనే వైబ్రేట్ చేయబడినటువంటి అంకెలతో కూడినటువంటి బీజాక్షరాలు అవి అంకెలు. ఆ అంకెలతో సంబంధించి ఎవరైతే జేబులో పెట్టుకున్నారో, పర్సులో పెట్టుకుంటారో, లాకర్లో పెట్టుకుంటారో లక్ష్మీదేవి దినదినము వృద్ధి చెందుతూనే ఉంటుంది. రావు అనుకున్న డబ్బులు కూడా వచ్చి పడుతూ ఉంటాయి. కాబట్టి ఎవరైనా కావాలంటే డైరెక్ట్గా నాతో మాట్లాడి వాళ్ళకి గోత్రనామాలు ఇస్తే నేనే చెప్పి వాళ్ళకి చేసి వాళ్ళకి ప్రసాదం పంపించే యోగాన్ని కలుగజేస్తున్నాను. గురుగారు, సెప్టెంబర్ మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకొచ్చింటారు? అమ్మ, వృశ్చిక రాశికి అధిపతి అయినటువంటి ఈ యొక్క కుజ భగవానుడు సెప్టెంబర్ 17 వరకు కూడా అష్టమ రాశిలో ఉండటం ఒక రకంగా వీళ్ళకి దౌర్భాగ్యకరమైనటువంటి విషయంగా భావించాలి. ఆరోగ్యం చెడుతుంది, అనుకోని ప్రమాదాలు ఎదురవుతూ ఉంటాయి. ప్రమాదాలు అంటే వేరే రకంగా కాదు, అది కొంతమందికి వాహన ప్రమాదాలు కావచ్చు, బంధువుల వల్ల కలిగే నరఘోషలు కూడా ప్రమాదంగానే లెక్క పెట్టుకోవాలి. ఉద్యోగరీత్యా కూడా కొంతమందికి సమస్యలు వచ్చి పడే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగంలో అవమానాలు ఎదుర్కోవాలి, వీరి మీద లేనిపోని అనుమానాలు క్రియేట్ అవుతాయి. ఎవరింటికన్నా బంధువుల ఇంటికి వెళ్తే వాళ్ళ నుంచి అవమానాలు ఎదురవచ్చు. అది ఏ రకంగానైనా సరే కానివ్వండి.
అనారోగ్యపరంగా కూడా కొంతమందికి ఉన్నటువంటి వారికి శస్త్రచికిత్సలు జరగడానికి అంటే సర్జరీస్ జరగడానికి కూడా ఈ సెప్టెంబర్ 17 వరకు అవకాశాలు ఉన్నాయి. కొంచెం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు అకస్మాత్తుగా ఎవరైనా పరిచయం అయ్యారు ఏదో ప్రయాణంలో, లేకపోతే బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు, లేకపోతే ఉద్యోగంలో ఎవరో ఒకరు పరిచయం అయినప్పుడు వారికి ఏదో సహాయం చేయాలని మీరు అనుకోవటం, వారు ఏది చెప్పినా అది నమ్మేసేసి మీరు ఏదో వారికి సహకారం చేశారనుకోండి, అది మీ ఉద్యోగానికి దెబ్బే, ప్లస్ మీకు లేనిపోని అవమానాలు కూడా ఎదుర్కొనే అవకాశం ఉద్యోగంలో కలుగుతుంది. కొంచెం జాగ్రత్త వహించాలి. సెప్టెంబర్ 18 నుంచి కుజుడు నీచ స్థితిని పొందుతున్నాడు. అయితే ఏంటంటే గురుడితో కలిశాడు కాబట్టి ఒక రకంగా ఆర్థికంగా బాగుంటారు. ఉద్యోగరీత్యా కూడా కొంత వెసులుబాటు కలుగుతుంది, కానీ కొంతమందికి ఉద్యోగాలు పోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే గురుడు 9వ భావంలో ఉన్నాడు, కుజుడు కూడా 9వ భావంలో ఉన్నాడు. ఇక్కడ ఏమంటే వృశ్చిక రాశి వారికి షష్ఠాధిపతి ప్లస్ రాస్యాధిపతి కూడా కుజుడే, పంచమాధిపతి గురుడు. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఉద్యోగానికి సంబంధించినటువంటి భావాలలో ఒక్క 2వ భావం తప్ప మిగతావన్నీ నెగిటివ్ భావాలే వస్తున్నాయి. అందుకని వృశ్చిక రాశి వారు కొంచెం ఉద్యోగ సంబంధిత విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించాలి. అది మాట పరంగాన, లేకపోతే వీరేదో పెట్టుబడి పెట్టాలి, లేకపోతే ఎక్కడో డబ్బులు వస్తాయి, 10 రూపాయలు వస్తాయి అని చెప్పి, లేకపోతే చిట్టిపాట్ల కోసమని వీరు చేస్తున్న ఉద్యోగంలో కొంచెం అవకతవకలు చేసి ఏదైనా ధనాన్ని వీళ్ళ స్వప్రయోజనాలకు ఉపయోగించుకున్నారనుకోండి, అది వాళ్ళకి మెడ మీద కత్తిలాగా అయిపోయి ఉన్న ఉద్యోగానికి స్వస్తి పలిగి వీళ్ళ మీద లేనిపోని కేసులు వేసే అవకాశం ఉంటుంది. అట్లా కొంతమంది గృహ మార్పులు కలిగే అవకాశం ఉంటుంది, ఉద్యోగంలో మార్పులు కలిగే అవకాశం ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే సంతాన యోగము, వివాహ యోగము, అట్లాగే అనుకున్నటువంటి కార్యాలు ముందుకు జరిగే అవకాశము, కొంతమందికి అకస్మాత్తుగా రావాల్సినటువంటి ధనము రావటము, అది కుటుంబంలో ద్వారా కావచ్చు, బంధువుల ద్వారా కావచ్చు, సంతానం ద్వారా కావచ్చు, లేకపోతే వీరికి ఇష్టమైనటువంటి వారి ద్వారా వీరు అంతకుముందు సహాయం చేస్తుంటే ఆ ధనమంతా కూడా వీరికి వచ్చి బ్యాంక్ అకౌంట్లో పడి వీరికి ఉన్నటువంటి కష్టాలు నష్టాలు తొలగిపోవడానికి వృశ్చిక రాశి వారికి అవకాశాలు ఉన్నాయమ్మ. అయితే ఏంటంటే సూర్య భగవానుడు వృశ్చిక రాశి వారికి ఈ నెలల్లో అత్యద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తున్నాడు. 17 వరకు దశమంలో ఉండి ఉద్యోగ భావాన్ని కాపాడుతున్నాడు, కీర్తి ప్రతిష్టలను ఇస్తాడు. తర్వాత 11వ భావంలో బుధుడితో కలిసి, ఎందుకంటే బుధుడు కూడా సెప్టెంబర్ 7న మారుతున్నాడమ్మ. అసలు విపరీతమైనటువంటి ఆకస్మికంగా వీళ్ళ పెద్దవాళ్ళ ద్వారా ఏదైనా ఆస్తిపాస్తులు ఉంటే అవన్నీ కూడా అమ్మేసేసి చక్కగా వీళ్ళకి లాభం కలిగి మంచి వ్యాపార స్థితిని కూడా కలిగజేసే అవకాశం బుధుడు కలిగిస్తున్నాడు. ఫ్రెండ్స్తో ఆనందంగా ఉంటారు. అట్లాగే లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా బండికి చిన్న ఏదైనా ఇబ్బంది కలిగింది కారుకో బండికో, దాని పరంగా కూడా వీరు డబ్బులు పెట్టుకోకుండా కూడా ఏదో రకంగా ఇన్సూరెన్స్ ద్వారా వచ్చే డబ్బులన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి వాళ్ళకి. అట్లాగే అవమానాలు పొంది ఉన్నటువంటి వాళ్ళకి ఒక్కోసారి ఆ అవమానాలు తిరగబెట్టి చక్కటి ఎవరైతే అవమానం మిమ్మల్ని చేశారో వారే వచ్చి క్షమించమని అనేటటువంటి పరిస్థితులు కూడా వీళ్ళకి కలుగుతాయి. ఇలాంటివి ఎక్కువ ఫ్రెండ్స్లో జరిగితే అయిన వాళ్ళ ద్వారా, బంధువుల ద్వారా జరిగే అవకాశాలు ఉంటాయి. ఏదైనా వ్యాపారంలో మంచి లాభాలు గడించే అవకాశము, ఉద్యోగంలో ప్రమోషన్స్, ఇవన్నీ కూడా ఈ నెల మొత్తం వాళ్ళకి అత్యంత యోగప్రదం అనే చెప్పుకోవాలమ్మా. శుక్రుడు కూడా ఒక రకంగా వీళ్ళకి 12వ భావంలో ఉన్నాడు. అయితే ఏంటంటే వివాహం అవుతుంది అనుకోగానే అది అయ్యే మూమెంట్లో ముహూర్తాలు ఉండకపోవటం, అది పోస్ట్ పోన్ అవ్వటం, అట్లా దానివల్ల కొంచెం డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి. వివాహ వ్యవస్థకి సంబంధించి డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి. అట్లాగే భార్యాభర్తలు కనుక సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే వారి యొక్క దాంపత్య జీవితంలో కొంచెం ఎడబాటు కలగటానికి, లేకపోతే న్యాయస్థానం దాకా వెళ్ళేటటువంటి అవకాశం కూడా శుక్రుడు ఇస్తాడు. కొంతమంది వారి జాతకంలో వారి యొక్క లగ్నాధిపతి కానీ లగ్నం కానీ చెడిపోయి దశలు అంతర్దశలు చెడుగా ఉంటే చెరసాలకు కూడా, అంటే భార్యాభర్తల విషయంలో భార్య భర్తని ఇబ్బంది పెట్టడము, భర్త భార్యని, ఎందుకంటే ఈ రోజుల్లో భర్తలే భార్యలను ఇబ్బంది పెట్టాలని లేదు, ఒక్కోసారి భార్యలు కూడా భర్తలను లేపేసే పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాంటి సందర్భంలో ఎవరు తప్పు చేసినా వాళ్ళు వెళ్ళి చెరసాల్లో కూర్చోవాల్సిందే, న్యాయస్థానం దండన విధిస్తుంది వీళ్ళకి. కాబట్టి ఇలాంటి ఘోరాలు కూడా జరిగితే ఒక్కోసారి దూరంగా ఉన్నటువంటి భార్యాభర్తలు దగ్గరయ్యి చక్కగా విశేషమైనటువంటి దాంపత్య సౌఖ్యాన్ని కూడా ఈ వృశ్చిక రాశి వారికి శుక్రుడు అందిస్తూ ఉంటాడు. ఎవరైతే వ్యాపారంలో ధనాన్ని పెట్టారో దాని పరంగా కూడా చక్కటి లాభం కూడా కలగడానికి అవకాశం ఉంది. ఇట్లా ఎన్నో రకాలుగా లాభ నష్టాలతో వృశ్చిక రాశి వారికి సాధ్యమైనంత వరకు 80% వరకు వీళ్ళకి లాభాలు కలుగుతాయనే చెప్పుకోవాలి. గురుగారు, సెప్టెంబర్ మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? అమ్మ, ధనుస్సు రాశి వారికి సెప్టెంబర్ మాసం మొత్తం కూడా ఈ రాస్యాధిపతి 8లో ఉండటం బాలేదు. అట్లాగే పంచమాధిపతి అయినటువంటి శుభుడైనటువంటి కుజుడు నీచ స్థితిని పొంది గురుడితో కలిసి అష్టమంలో ఉండటం అస్సలు బాలేదు. కాబట్టి వీళ్ళకి ఒక రకంగా కుజాష్టమ దోషం అంటారు. అంటే అష్టమంలో కుజుడుంటే ఏంటంటే ఆయుర్భంగము,
అట్లాగే భూ సంబంధిత గృహ సంబంధిత ఇబ్బందులు, సంతానలేమి, సంతానపరమైనటువంటి సమస్యలు, అట్లాగే గృహానికి సంబంధించి వాహనాలకు సంబంధించి విపరీతమైనటువంటి ధనము ఖర్చు పెట్టడం, లేకపోతే ఏదైనా గృహం కొనాలన్నా వాహనం కొనాలన్నా అప్పు చేయటం, ఆ అప్పుకు వెళితే వాళ్ళు అప్పుని ఇవ్వకుండా అవమానం చేయటం, అంటే మీకు ఐటీ సరిగ్గా లేదు, మీరు ఈఎంఐ సరిగ్గా కట్టలేదు, మీకు డబ్బు రాదు, ఈ మాటలన్నీ అవమానాలేగా ధనుసు రాశి వారికి. దానివలన వీళ్ళు చాలా గిల్టీ ఫీల్ అయ్యేటటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి ధనుసు రాశి వారికి. ఏలినాడు శని, అర్ధాష్టమ శని ఒకటి నడుస్తోంది, శని వక్రించారు తర్వాత విషయం, అర్ధాష్టమ శని అయితే నడుస్తోంది, ఆయన దృష్టి వీళ్ళ మీద పడుతోంది, ఆరోగ్య భంగం నడుస్తోంది, అంటే ఆరోగ్యం సవిగ్గా ఉండదు. అట్లాగే వీళ్ళు తీసుకునేటటువంటి నిర్ణయాలు కూడా అస్తవ్యస్తంగా ఉంటాయి, తీసుకోవాలో లేదు, ఏం జరుగుతుందో అని భయము, ఇట్లాంటి విషయాలు, అంటే అది భూమి కావచ్చు, ఇల్లు కావచ్చు. అట్లాగే సెప్టెంబర్ 17 వరకు కూడా వివాహానికి సంబంధించిన విషయాలలో ఈ యొక్క కుజుడు సప్తమంలో ఉండి, మరి సప్తమ కుజు దోషం అంటారు. దీనివల్ల కూడా కుజుడు ఆ దోషాన్ని గ్రహించడం, అట్లాగే సంతానంతో సరిగ్గా అంటే మాట విభేదాలు కలగటం ధనుసు రాశి వారికి. ఈయన చెప్పిన మాటలు వాళ్ళు వినకపోవడం, వాళ్ళు చెప్పింది ఈయనకి అర్థం కాకపోవడం, దీని ద్వారా ఏంటంటే వాగ్వాదం జరగటం. ఎక్కడికి పోదు, పిల్లలంటే ఇష్టపడతారు, కానీ అక్కడ వాగ్వాదాలు జరిగే అవకాశం, అభిప్రాయ భేదాలు అంటారు చూసారా, అలాంటివి కలుగుతూ ఉంటాయి అన్నమాట. తర్వాత సెప్టెంబర్ 18 తర్వాత సిస్టమ్ మారిపోతూ ఉంటుందమ్మా. కాబట్టి కొంచెం ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. కండరాలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు కావచ్చు, కొంతమందికి అయితే కనుక సంతానపరమైనటువంటి ఆపరేషన్స్ జరుగుతాయి, కొంతమంది గర్భాన్ని ధరించినటువంటి స్త్రీలకి గర్భస్థిత దోషాలు కూడా కలుగుతాయి. ధనుసు రాశి వారికి కొంచెం జాగ్రత్త చాలా వహించాలి. దత్త కవచాన్ని చదవాలి, సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి. ఎందుకంటే కుజుడు అష్టమంలో ఉండి 3లో ఉన్నటువంటి రాహువుని చూస్తున్నాడు. అంటే ఇందాక చెప్పినటువంటి గృహ సంబంధిత విషయాల్లో వీరికి ఎక్కడో అక్కడ ఇబ్బందులు కంపల్సరీ జరుగుతాయి. కట్టాలనుకుంటే కట్టలేని పరిస్థితి, అట్లాగే ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ల్యాండ్ తీసుకోవాలంటే అది ఏదో లిటిగేషన్లో పడటం, పెట్టిన డబ్బు నష్టపోవటం. అట్లాగే ఉద్యోగ సంబంధిత విషయాలు, ప్రమోషన్కి సంబంధించిన విషయాల్లో కూడా వీరికి అనుకున్న లాభము జరగకపోవడం కూడా జరిగే అవకాశం. ఆకస్మికంగా ఏదో ఒక ప్రాబ్లమ్స్ వచ్చి పడతాయి. ఇంకేముంది, నీకు లాభం వస్తుంది, ఉద్యోగంలో మంచి ప్రమోషన్ వస్తుంది అంటారు, వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉంది అనుకుంటారు, కానీ అవతల వ్యక్తికి లాభం కలిగేటటువంటి పరిస్థితులు కలుగుతాయి. అవతల వ్యక్తికి లాభం కలుగుతాయి వ్యాపారంలో, ఏది ధనుసు రాశి వారి అవతల వ్యక్తులకి లాభం కలుగుతాయి. ఇట్లా మానసిక సంక్షోభాలు ఉంటాయి. సెప్టెంబరు 16 వరకు కూడా సూర్య బలము కొంచెం తక్కువనే చెప్పాలి. అంటే ఒక రకంగా తండ్రి గారి యొక్క ఆస్తులకు సంబంధించిన విషయాలు కావచ్చు, కొంతమంది ఉన్నతమైనటువంటి చదువులు చదివేటటువంటి వాళ్ళకి, పిహెచ్డి చదివేటటువంటి వాళ్ళకి, అట్లాగే ద్వితీయ కళ్యాణం చేసుకోవాలనుకున్న వాళ్ళకి కొంచెం ఆటంకాలు స్టెప్ బై స్టెప్ జరుగుతుంది, ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అట్లాగే కొంతమంది పిహెచ్డి చేసే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ పై అధికారులు వీళ్ళకి సైన్ చేయకపోవటం, లేకపోతే వీళ్ళని అడ్డుకోవడం, ఇలాంటివి జరగడానికి రాహుకేతువుల యొక్క బంధన, దాన్ని పితృదోషం అంటారు. సెప్టెంబర్ 18 తర్వాత 17 తర్వాత వీళ్ళకి అత్యంత భోగము, రాజయోగము. ఎందుకని రవి 10వ స్థానంలోకి వస్తున్నాడు. ఎవరైతే ఉద్యోగం లేక 3 నెలల బట్టి 4 నెలల బట్టి బాధపడుతున్నారో ధనుసు రాశి వారికి జాతకంలో కనుక యోగించే దశలు అంతర్దశలు జరిగితే, ఎక్కడైనా సరే ఉద్యోగానికి సంబంధించి వ్యాపారానికి సంబంధించిన దశలు అంతర్దశలు జరిగితే కంపల్సరీ వీరు గవర్నమెంట్ రిలేటెడ్ వ్యాపార స్థితి అయినా పొందుతారు, గవర్నమెంట్ ఉద్యోగం అయినా పొందుతారు, లేకపోతే అంటే కష్టమైతే ఉంటుంది, గురుడు బలంగా లేడు కాబట్టి, కానీ కంపల్సరీ జరగడానికి అవకాశం ఉంది. కష్టపడితే దానికోసం ఎక్కువ తిరగాల్సి వస్తుంది కూడా గవర్నమెంట్ జాబ్. మామూలు ఉద్యోగస్తులకైతే కనుక కంపల్సరీ జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయమ్మ. చాలా స్ట్రెస్ పడిన వాళ్ళు 3 నెలల బట్టి చాలామంది ఉన్నారమ్మ. సూర్యబలం లేకపోతే అంత స్ట్రెస్ అయినా. మరి ఇప్పుడు రవి బుధుడితో కలిసి ఉంటాడు. సెప్టెంబర్ 7 నుంచే వీళ్ళకి వ్యాపారం కానీ, కెరీర్ వైజ్ కానీ, వృత్తిపరంగా కానీ చాలా అనుకూలమైనటువంటి విషయాలు. కొంతమంది వ్యాపారం కూడా పెట్టేస్తారు ఈ టైంలో. అయితే బుధ మహర్దశలో ఏవో జరుగుతూ ఉండాలి. కాబట్టి రవి బుధులు కలిసినటువంటి ఈ నెల సెప్టెంబర్ 17 తర్వాత వీరికి మంచి ఉద్యోగ పరిస్థితి నెలకొల్పనుంది. అట్లాగే ఏదైనా కోర్టు కేసులు ఉన్నాయనుకోండి, గవర్నమెంట్ పరంగా అంటే న్యాయపరంగా కానివ్వండి, వీళ్ళకి కొన్ని ఇబ్బందులు ఆర్థికంగా నష్టపోయినా కాస్త అనుకూలమైనటువంటి వాతావరణం కలగడానికి అవకాశం, మంచి ప్లేడర్లు దొరకటం, వారి ద్వారా అంటే డబ్బు నష్టపోయినా కొంత వారి ద్వారా వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశాలు ఉంటాయి. అట్లాగే భార్యాభర్తల మధ్య కాస్త విభేదాలు కూడా కలగడానికి అవకాశం ఉంటుంది. అంటే వీళ్ళు ఇష్టపూర్వకంగా ఏది మాట్లాడినా అది డైవర్ట్ అయిపోయి భార్య దాకా చేరేసరికి అది ఇబ్బందులు, లేదా భార్య భర్త దాకా చేరేసరికి ఆ యొక్క మనో అభిప్రాయం అది నెగిటివ్ షేడ్ వచ్చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ఇరువురి మధ్య కొంచెం మనస్పర్ధలు కలగటానికి, గృహ ప్రశాంతత తగ్గడానికి అవకాశం ఉంటుంది. విడిపోరు, ప్రశాంతత తగ్గడానికి అవకాశాలు ఉంటాయి. ఏదేమైనప్పటికీ అమ్మ, వీళ్ళకి రవి బుధుడు చాలా అనుకూలంగా ఉన్నారు. శుక్రబలం అయితే ఈ నెలల్లో వీళ్ళకి అనుకూలం అనే చెప్పుకోవాలమ్మ. అప్పులన్నీ తీరిపోవాల్సిందే.
ఏదో రకంగా ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుందమ్మా, డబ్బులు రావా? శుక్రుడు బలంగా ఉన్నాడు, రవి బుధులు బలంగా ఉన్నారు. కుజుడు ఒక రకంగా చెప్పాలంటే అష్టమంలో ఉండి ఆకస్మికంగా ఏదో వీళ్ళకి పిత్రార్జితం కానీ తల్లి నుంచి కానీ కంపల్సరీ ఏదో ఒక ఆస్తిపాస్తులు కొట్టేయడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే కొట్టేయడం అంటే లాభంగా మారడానికి అవకాశం ఉంది. ఆకస్మికంగా వీళ్ళకి సంతానపరమైనటువంటి లాభాలు కూడా ఎక్కడో కలుగుతున్నాయి. అంటే సంతానం పేరు మీద ఎప్పుడో 10 రూపాయలు దాచారు, అది కాస్త 1000 రూపాయలు అవుతుంది. అలాంటి అవకాశాలు కూడా ధనుసు రాశి వారికి ఆకస్మికంగా జరగడానికి అవకాశం ఉందాం. ఎందుకంటే కుజుడు నీచ స్థితిలో ఉన్న నీచభంగ రాజయోగం కలిగింది కాబట్టి ఆకస్మికంగా ఏదో రకంగా కొన్ని లాభాలు కూడా వీళ్ళకి కలుగుతున్నాయి. కాబట్టి ఈ రకంగా ఉన్నంతలో ధనుస్సు రాశి వారు కొన్ని ఇబ్బందులు పడ్డప్పటికీ కూడా జాతకరీత్యా ఇంకా ఇబ్బందులు ఏమైనా ఉంటే అది మా లాంటి వాళ్ళకి ఫోన్లు చేసి ఆ విశేషాలు కనుక్కొని పరిహారాలు ఆచరించాలే కానీ అమ్మ, లెక్క ప్రకారం అయితే సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవాలి. ఇంకా నష్టపోతున్నారు, ఎన్నో రకాలుగా ధన లాభం లేకుండా ధనపరంగా ఇబ్బందులు పడుతున్నారంటే గోచారం కాదు, జాతకంతో పాటుగా సెప్టెంబరు 11వ తేదీ శ్రావణ శుక్రవారం అమావాస్య రోజున నా యొక్క జ్ఞానసిద్ధి క్షేత్రపీఠంలో ఈ యొక్క లక్ష్మీదేవి కటాక్షం కోసం విశేషంగా నేను శ్రీ సూక్త పరంగా ధనుస్సు రాశి వారికి శుక్రుడు బలంగా ఉంటే అప్పులు పోతాయన్న. కాబట్టి ఆ లక్ష్మి పొందాలంటే నేను చేసే హోమంలో వీళ్ళు కూడా పార్టిసిపేషన్ చేయాలి. దూరంగా ఉన్న దగ్గర ఉన్న నాకు మాట్లాడితే నేను చెప్తాను ఎట్లా చేసేయాలి, వాళ్ళు ఏం మంత్రం చదవాలో చెప్తానన్నమాట. అమ్మవారికి సంబంధించినటువంటి పాశుపత రుద్రహోమం చేసి శ్రీచక్రము, లక్ష్మీదేవికి సంబంధించినటువంటి రూపుని, అట్లాగే శుక్రగ్రహ అనుగ్రహం కోసమై శుక్రుడికి సంబంధించి అంటే వివాహం కాని వాళ్ళు, వివాహమై కోర్టు కేసుల్లో ఉన్నవాళ్ళు కలవటానికి, దాంపత్య అనుకూలత ఉండటానికి లక్ష్మీదేవి రూపుతో పాటుగా శుక్రగ్రహానికి సంబంధించినటువంటి చిన్న రాగి యంత్రాన్ని కూడా వీళ్ళకిస్తాను. పెట్టుకుంటే వీళ్ళు స్త్రీ ఆకర్షణ కలుగుతుంది. వివాహం అంటే స్త్రీ ఆకర్షణ అంటే పురుషుడికి స్త్రీ ఆకర్షణ, స్త్రీకి పురుష ఆకర్షణ కలిగి చక్కటి దాంపత్య జీవితం వివాహం అయిన తర్వాత బాగుండటానికి ఇది చాలా ఉపయోగకరమైన మాసం. అందులో అమావాస్య రావడం ఇంకా విశేషం అమ్మ. అంటే అమావాస్య శుక్రవారం పుట్టిన వాళ్ళు అలాంటి వాళ్ళు చేయించుకున్నా చాలా విశేషమైన లాభం కలుగుతుంది, లభిస్తుందమ్మా వాళ్ళకి. గురుగారు, సెప్టెంబర్ మాసంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకొచ్చి అంటారు? మకర రాశి వారికి సెప్టెంబర్ 17 వరకు కూడా కుజగ్రహ అనుకూలత్వము, బలము చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి. అంటే వారి యొక్క ఉద్యోగంలో ఎంతటి అనిశ్చితి ఎదురైనా కూడా దాన్ని నిలబెట్టుకొని వీరికి ఉన్నటువంటి కోరిక, వీరికి ఉన్నటువంటి కంఫర్ట్నెస్, వీరికి ఉన్నటువంటి మేధస్సు, ఎటంటే అటు మార్చగలిగేటటువంటి స్టామినా, అంటే అవతల వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని కూడా వీళ్ళు లాగేసుకొని వీళ్ళకి అనుకూలంగా మార్చుకునేటటువంటి సౌఖ్యకరమైనటువంటి అనుకూలత్వం మకర రాశి వారికి కుజగ్రహం ఇస్తుంది. కాస్త స్ట్రెస్ దానివల్ల ఇబ్బందులు ఉంటాయి, అయినప్పటికీ కూడా కొంచెం వీళ్ళలో ఆంతరంగికమైనటువంటి కొన్ని శక్తులు వీరు ఎటంటే అటు మార్చుకొని అవతల వ్యక్తుల్ని కూడా వీళ్ళు వశం చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. సెప్టెంబర్ 18 నుంచి కూడా ఈ కుజగ్రహము అనేటటువంటి ఏంటంటే 7వ స్థానంలో నీచ స్థితిని పొందుతుంది. అంటే కొంతమంది వివాహానికి ప్రిపేర్ అవ్వటము, వివాహ సంబంధిత విషయాలలో కొన్ని ఆటంకాలు, ఒక రకంగా సప్తమంలో 7లో కుజురున్నాయంటే దీన్ని కుజదోషము అంటారు. అయితే గురుడితో కలిసి నీచభంగ రాజయోగం కలిగింది కాబట్టి కుజదోషం హరించబడుతుంది. లెక్క ప్రకారం గోచారంలో కుజదోషాలు ఉండవు, జాతకంలో కుజదోషాలు ఉన్న వాళ్ళకి ఇప్పుడు కుజదోషం హరించబడుతుంది. కాబట్టి ఏదైనా వివాహ సంబంధిత ప్రయత్నాలు జరగటం అనేటటువంటి విశేషం. కొంతమందికి వివాహాలు జరుగుతాయని ఇంట్లో చక్కటి వాతావరణాన్ని సృష్టిస్తారు, కానీ ఆ చేసుకోబోయే అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, వీళ్ళ మధ్య కాస్త ఎక్కడో చదువు విషయంలోనో, ఆర్థికపరమైన విషయాల్లోనూ, మనో అభిప్రాయ ఇష్టాల్లోనూ ఒకరంటే ఒకరికి అనుకూలత్వం లేకపోవటం వలన వివాహం అయిపోతుంది అనుకున్న సందర్భాల్లో వివాహం రద్దయ్యే పరిస్థితులు కూడా ఈ మకర రాశి వారికి కుజుడి యొక్క ప్రభావం కనిపిస్తోంది. గురుడు అక్కడ ఉండటం విశేషత్వమే, గురుడు వలన పెళ్ళి అవుతుంది అని చెప్పచ్చు. కానీ ఈ మధ్యలో కుజుడు వచ్చేసరికి ఏంటంటే ఈయన ఇచ్చే భావాలు ఒకటి, ప్లస్ ఈయన యొక్క దృష్టి శుక్రుడు, వివాహకారకుడైన శుక్రుడు మీద పడుతుంది. శుక్రుడు మరి ఈ యొక్క 10వ భావంలోకి మకర రాశి వారికి వచ్చి పంచమాధిపతి. కొంతమంది ప్రేమించుకొని ఇష్టపడి పెళ్లి చేసుకుందాం అనుకున్న వాళ్ళకి కూడా ఇదొక ఇబ్బందికరమైన వాతావరణమనే చెప్పుకోవాలి. చేద్దాం అనుకుంటారు, తల్లితరపు బంధువులు కావచ్చు, ఇంకెవరైనా బంధువులు కావచ్చు, వీళ్ళు పనిచేసే ఉద్యోగస్తులు కావచ్చు, కానీ ఆ యొక్క వ్యవహారం నడవదు. ఎందుకంటే ఎవరో ఏదో తప్పులు ఉంటాయి వీళ్ళ మధ్య, ఆ తప్పులన్నీ కూడా ఒకరికొకరు మాట్లాడుకోవడం ద్వారా వివాహాలు కూడా రద్దయ్యే అవకాశాలు ఉంటాయి. ఇంకొకటి వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాలు, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారము, లేకపోతే బిల్డింగ్ మెటీరియల్స్ అందిస్తూ ఉంటారు కదా ఈ ఇల్లు కట్టుకోవడానికి, ఆ వ్యవహారాలకు సంబంధించిన వాళ్ళు, బార్బర్స్,
అట్లాగే ఆయుధ కర్మాగారాల్లో పనిచేసేవాళ్ళు, ఉక్కు కర్మాగారాల్లో పనిచేసేవాళ్ళు, అట్లాగే ఫుడ్కి సంబంధించిన ఐటమ్స్ తయారు చేసేవాళ్ళు, ఇట్లా ఏదైతే వెహికల్స్కి సంబంధించిన వాళ్ళు, ఇట్లా ఏదైతే వ్యాపారస్తులు ఉన్నారో వారికి కొంత కష్టకాలం అనేది చెప్పుకోవాలమ్మా. అంటే ఏంటంటే అనుకున్న లాభాలు రాకపోవటం, అయిపోతుందిలే మనం అనుకున్న ప్రాజెక్టు అయిపోతుంది అనుకున్నప్పుడు అది కాస్త లేట్ అవడం ద్వారా వీరు ఎదురు డబ్బులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు కూడా ఈ యొక్క మకర రాశి వారికి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా వివాహ ఆటంకాలు, ప్రతిబంధకాలు, భార్యాభర్తల మధ్య కాస్త అనుసంధాన లోపం జరగటం, అష్టమంలో ఉన్నటువంటి రవికేతువులు దాదాపుగా రవి సెప్టెంబర్ 16 వరకు కూడా అష్టమంలో ఉండటం ద్వారా ఉద్యోగ ప్రయత్నాలలో ఇబ్బందులు, బదిలీల్లో ఎన్నో మార్పులు చేర్పులు, వీరికన్నా పై ఉద్యోగ అవకాశాలు తీసుకున్నటువంటి ఉన్నత ఉద్యోగుల ద్వారా వీళ్ళకి కాస్త హెరాస్మెంట్స్ జరగటం, వాళ్ళు వీళ్ళని భయపెట్టడం, వీళ్ళకి కూడా ఉద్యోగ భద్రత లేదేమో అని భయము, ఆందోళన. ఎవరైతే గవర్నమెంట్ పరంగా ఐఏఎస్లు, ఐపీఎస్లు చదువుకునే ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో వారికి తీవ్రమైనటువంటి భయము, ఆందోళన వలన కూడా కొన్ని పనులు జరగవు. ఇక తర్వాత ఈ సెప్టెంబర్ 17 తర్వాత సూర్య భగవానుడు బుధుడితో కలిసి 9లో ఉన్నప్పుడు కాస్త దూర ప్రయాణాలు చేయటము, ఏదైనా సరే ఆకస్మికంగా వీరికి ఉద్యోగరీత్యా రావాల్సినటువంటి జీతభత్యాలు తిరిగి రావటము, దాని పరంగా భాగ్యము వృద్ధి చెందటము. అంటే ఉద్యోగరీత్యా ఏదైనా డబ్బు రావాలంటే అవతల వాడు ఏదో ఆలోచించి వీరికి కాస్త డబ్బులు ఇచ్చే ప్రయత్నాలు, మొన్నటిదాకా ఆపేసి భయపెట్టిన వాడు వీరికి కాస్త డబ్బులు ఇచ్చే అవకాశం, దాని ద్వారా కుటుంబీకులతో కావచ్చు, స్నేహితులతో కావచ్చు, తండ్రి గారితో కావచ్చు కాస్త రిలాక్స్ అవ్వడానికి ఏదైనా తీర్థయాత్రలు చేయటము, ఇట్లాంటి అవకాశాలు కూడా కలుగుతాయి. కొంతమందికి ఉద్యోగ భంగాలు కూడా కలిగే అవకాశం ఉంటుంది. సూర్యుడు 9లో ఉంటే ఉద్యోగ భంగం కలుగుతుంది. కానీ బుధుడు ఆ స్థానంలో సెప్టెంబర్ 7 తర్వాత మారేసరికి పూర్వజన్మ ఆర్జితం అంతా కూడా వీరికి తెలివితేటలు, మంచి వాక్కురూపకంగా ఉండి వ్యాపారంలో ఎవరైతే వ్యాపార దిగ్గజాలు ఉన్నారో, వ్యాపారం చేయాలనుకున్నారో వారికి చక్కటి వ్యాపార ఆకర్షణ, వీరి కింద 10 మందిని పెట్టుకొని ధనాన్ని చక్కగా వాళ్ళకి ఇచ్చి వీళ్ళు ఒక స్ట్రాటజీ ఉండేటటువంటి CEO లెవెల్గా ఎదగడానికి కూడా మకర రాశి వారికి బుధుడు అనుకూలిస్తున్నాడు. అంటే వీరి యొక్క తెలివితేటలే వీరికి సదా రక్ష అని చెప్పుకోవాలి. శుక్రుడు 10వ భావంలోకి వస్తున్నాడు కాబట్టి కాస్త శుక్రుడు సెప్టెంబర్ 3 నుంచి తన యొక్క స్వక్షేత్రంలోకి వస్తున్నాడు కాబట్టి సంతానపరంగా ఎవరైనా ఆశిస్తున్నా కొంచెం వెసులుబాటు తక్కువగా ఉంటుంది. అంటే ఎవరైనా సంతానం కావాలి అని కోరుకున్నా, అట్లాగే ప్రేమ విఫలత్వాలు కూడా కలిగే అవకాశం ఉంటుంది. పోయినటువంటి ఉద్యోగం రప్పించుకోవడానికి వీళ్ళు సాయశక్తులా పనిచేయటం, ఎవరైనా భార్య యొక్క లేదా భర్త యొక్క మాట సహకారం అవతల వ్యక్తులకి వెళ్ళటం ద్వారా వీరికి కాస్త ఉద్యోగం రావటము మకర రాశి వారికి జరగడానికి అవకాశం ఉంటుందమ్మా. ఏదేమైనప్పటికీ వీరికి ద్వితీయంలో ఉన్నటువంటి రాహువు అంటే కుటుంబ సౌఖ్యాన్ని పాడు చేయటము, ఆర్థిక నష్టాలు కలుగజేయటము, ఈ రాహుకేతువులకి కుజుడికి సంబంధం కలగడం ద్వారా వీరు తప్పనిసరిగా వివాహం కావాలన్నా, వివాహమై గొడవలు పడుతున్నా, భూ వ్యవహారాదుల్లో ఇబ్బందులు, వివాదాల పరంగా కోర్టు సమస్యలు అనుభవిస్తున్నా, అన్నదమ్ముల సమస్యలు కానీ, విద్యార్థులకి విద్యందు ఆసక్తి లేకపోయినా, లేదా ఏ మాట అనకుండా చేయని తప్పు కూడా స్త్రీపరమైనటువంటి విషయాలలో ఎవరైనా ఇబ్బందులు పడుతున్నా సరే తప్పనిసరిగా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవాలి. ఈ నెల సెప్టెంబర్ 6, 7 తారీఖుల్లో నేను పీఠం తరపున నేను కుక్కే సుబ్రహ్మణ్యం వెళ్ళి ఎవరైతే కొన్ని రాసుల వారు ఉన్నారో వారి కోసం అని చెప్పి స్వామివారికి ఆరాధన చేసి స్వామివారి యొక్క చిన్న విగ్రహాన్ని వారికి పంపించే ప్రయత్నం చేస్తున్నాను. అట్లాగే 10వ స్థానంలో శుక్రుడు ఉండటం వలన వ్యాపారంలో ఎంత కష్టపడ్డా ధనలాభం లేకపోయినా, జాతకంలో కూడా శుక్రుడు నీచలో ఉన్నా, లేకపోతే ధనకారకుడైన గురుడు నీచలో ఉన్నా, వీరి మధ్య సరైన యాక్సెస్ లేకపోయినా ఎప్పుడూ కూడా ధనానికి లోటు ఉంటూనే ఉంటుంది. ఎంత కష్టపడ్డా ధనము రాదు. వీరి కోసం సెప్టెంబర్ 11వ తేదీ శ్రావణ శుక్రవారం అమావాస్య రోజున విశేషంగా మన పీఠంలో ధనలక్ష్మి పాశుపత హోమం చేస్తున్నాను. వారికి కూడా విశేషమైనటువంటి లక్ష్మీ యంత్రాన్ని, వారికి శుక్రగ్రహ యంత్రాన్ని కూడా ప్రసాదంగా ఇస్తూ ఈ భస్మాన్ని ఎవరైతే నిత్యము ఒక 58 రోజులు ధరిస్తారో వారికి కంపల్సరీ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, ఏ రూపకంగానైనా సరే. గురుగారు, సెప్టెంబర్ మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారు? మా కుంభరాశి వారికి ఈ సెప్టెంబర్ మాసంలో 18వ తేదీ నుంచి కుజగ్రహ అనుగ్రహం కలుగుతుంది. అంటే అనుకున్న కార్యాలు ఉద్యోగపరంగాన, లేకపోతే ఏదైనా ప్రయాణాల పరంగాన, లేకపోతే ఏదైనా భూవసతి గృహవసతి కావాలన్నా, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆస్తులు ఏదైనా అమ్మకానికి పెట్టి ఇప్పటిదాకా అవుతుంది అనుకొని
అవ్వలేకపోయినా, లేకపోతే అమ్మిన తర్వాత వాటి పరంగా వచ్చినటువంటి ధనంతోనైనా సరే మంచి గృహాన్ని నిర్మించుకునేటటువంటి అవకాశము వీరికి కలుగుతుంది. అంటే కుజగ్రహ బలముతో పాటుగా ధనాధిపతి లాభాధిపతి అయినటువంటి గురుగ్రహం అత్యంత శుభగ్రహముతో కలిసి గురుడు 6వ స్థానంలో ఉండి శత్రుబాధలు, రుణబాధలు, రోగబాధలు అన్నీ కూడా నివృత్తి కలుగుతూ ఉంటాయి. కుజుడు గురుడు ఈ ఇరువురు కలవటం ద్వారా నీచస్థిత కుజుడికి నీచభంగ రాజ్యయోగం కలిగి ఉద్యోగం ద్వారా అఖండమైనటువంటి ధన ప్రాప్తి, ఉద్యోగంలో ప్రమోషన్స్ కలగడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే వీళ్ళు ప్రయాణాల యందు ఆసక్తి, ఉద్యోగరీత్యా ప్రయాణాలు అధికంగా చేయటం, దాని ద్వారా ధనము అధికంగా ఖర్చు అయ్యేటటువంటి అవకాశం. అంటే వీళ్ళకి 10 రూపాయలు వస్తే ఖర్చు కూడా అట్లాగే ఉంటుంది. ఏదైనా సాటిస్ఫాక్షన్ ఎక్కువగా ఉంటుంది ఉద్యోగరీత్యా. కాబట్టి కుజగురుల యొక్క అనుగ్రహం, గురుడు అక్కడ ఉండకూడదు కానీ లెక్క ప్రకారం ఆయన ఉచ్చస్థితి, ఇక్కడ కుజుడు యొక్క నీచస్థితి, ఈ 2 కలవడం ద్వారా బాగుంటుందనే చెప్పుకోవాలి. ఇక సెప్టెంబర్ 17 వరకు కుజుడు 5వ రాశిలో ఉండటం ద్వారా వీరికి కొంచెం అనుకున్న సంకల్పాలలో అవుతుంది అనేటటువంటి అనుకూలత్వం ఉన్నప్పటికీ ఏదో తెలియని శంక అనేది జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా సంతానపరమైనటువంటి మాట విభేదాలు, అట్లాగే వీరు చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాదులు, కెరీర్ విషయంలో కూడా వీరికి ఎప్పుడూ కూడా అనాలోచితమైనటువంటి కొన్ని చర్యలు చేపట్టడం ద్వారా వీరు అనుకున్నవి జరగకపోవటం, కెరీర్ ఎప్పుడు ఇలాగే ఉంటుందని చెప్పి మానసిక క్షోభని అనుభవింపజేయటం, దీని ద్వారా ఎప్పుడూ అవమానాలు ఎక్కువగా అవుతాయి. ప్రతి చిన్న విషయానికి వీళ్ళు ఏదో అవమానం పడినట్టుగా ఫీల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే సెప్టెంబర్ 18 తర్వాతే కుజగ్రహ అనుగ్రహం వీళ్ళకి లభిస్తున్నట్లు లెక్క. ఇక సూర్యుడు ఆల్రెడీ సెప్టెంబర్ 16 వరకు వీరికి చేసేటటువంటి వివాహ ప్రయత్నాల విషయాలలో తండ్రి గారు ఒప్పుకోకపోవటం, లేకపోతే వీరికి ఉన్నటువంటి ఉద్యోగము వ్యాపారానికి సంబంధించినటువంటి స్ట్రెస్ వలన కావచ్చు, వీరికి వివాహం పట్ల ఆసక్తి ఎక్కువగా ఉండకపోవచ్చు. ఉండదు. వివాహంలో అవకాశాలు వచ్చినప్పటికీ కూడా దాని మీద సరైన వ్యామోహం లేకపోవటం కొంతమందికి, అందరికీ కాదు. ఎందుకంటే జన్మజాతకంలో యోగాలు ఏమన్నా ఉన్నాయనుకోండి, ఒక్కోసారి ఈ గ్రహాలు ఆ యోగాలకి టచ్ అయినాయి అనుకోండి, కంపల్సరీ వివాహం కూడా చేసేస్తారు. తర్వాత ఇబ్బందులు పడడం అనేది రాహుకేతువులు చూసుకుంటారు, ఆ తర్వాత విషయం. ఎందుకంటే కుంభరాశి వారికి సర్పదోషం నడుస్తోందమ్మ. జాతకంలో కూడా ఈ సర్పదోష ప్రభావము ఉన్నటువంటి స్థానాలను బట్టి ఇక్కడ ప్రిపేర్ అవుతూ ఉంటుంది. చాలా ఉంటాయి. మా జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితి, దశలు అంతర్దశలు ఉన్నటువంటి నక్షత్రాధిపతులు ఇక్కడ ఎక్కడున్నారో చూస్తే కానీ అసలు విషయాలు బయటికి రావు. అంత ఈజీ కాదు. గోచారం వినంగానే మాకు ఇట్లా జరిగిపోతుంది, మాకు ఇట్లా ఉంటుందని ఎవ్వరూ అనుకోవాల్సిన అవసరం లేదు. జాతకం చూసి మేము చెప్పిన తర్వాత ఓకే మాకు ఇప్పుడు ఇట్లా నడుస్తోంది కాబట్టి ఇన్ని నెలలు మేము ఈ కార్యక్రమం ఆగాలి. ఇప్పుడు కొంతమంది పెట్టుబడులు పెడదాం అనుకుంటారు. పెట్టుబడిలో నష్టం చూపిస్తున్నప్పుడు పెట్టుబడి పెడితే మమ్మల్ని కనుక్కోలేదు అనుకోండి, ఉన్న 10 రూపాయలు ఎగిరిపోతాయి. లేదు బాబు ఒక 4 నెలలు వెయిట్ చేయి, అంతర్దశ మారినప్పుడు మీకు పెట్టుబడి పెట్టుకో, కలిసి వస్తుందని చెప్పామనుకోండి, ఆగిపోతే హ్యాపీ. అందుకనే కదా మేము ఉన్నది. కాబట్టి కొంతమంది వివాహం చేయకుండా టైంలో చాలామంది చేస్తారన్న. దశ అంతర్దశలు ఎక్కడో అక్కడ టచ్ అవుతాయి, చేసేస్తారు, డబ్బు పోయే శని బట్టి అన్నట్టుగా వెంటనే వాళ్ళకి రకరకాల సమస్యలు కూడా ఆపరేట్ అవుతాయి. కాబట్టి ఏదైనా సరే జన్మజాతక పర్యవేక్షణ చేసుకున్నటువంటి వాళ్ళకి అంతా లాభమే కానీ నష్టం జరగదు. ఎందుకంటే మేము ఒక మార్గదర్శకంగా చూపిస్తాం. ఒకవేళ వాళ్ళు అనుకున్న భావన, ఏమండి మా అబ్బాయి బాగా చదువుకున్నాడు, విదేశాలకు వెళ్దాం అనుకుంటున్నాడు, ఈ నెలలో దాని గురించి ప్రయత్నాలు చేస్తున్నాడు, అసలు విదేశీ యాగం కొంతమందికి ఉండదు. అలాంటి వాళ్ళు ప్రయత్నాలు చేస్తే ఏమవుతుందమ్మా? రాదు, నష్టం. డబ్బులు 7-8 లక్షలు నష్టపోతారు, వీసా రాదు, ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. అందుకనే సరైనటువంటి పోషణ ఉండాలి, జాతక పర్యవేక్షణ పోషణ ఉండాలి. మరి ఈ కుంభరాశి వారికి ఏలినాడు శని దోషం, ఆయన వక్రించి ఉన్నాడు. కాబట్టి పెట్టినటువంటి పెట్టుబడుల ద్వారా ధనలాభం మొన్నటిదాకా వచ్చినా ఇప్పుడు రాదేమో అనేటటువంటి భయము. ఒక రకపరంగా కొంతమంది రాక అనారోగ్యం పడ్డ వాళ్ళు కూడా ఉంటారు. డబ్బు పరంగా ఎక్కువ ఆసక్తి ఉన్న వాళ్ళకి అనారోగ్యాలు ఎక్కువగా వస్తాయి. అసలు డబ్బు వచ్చింది పోయింది అని పట్టించుకోకుండా ఉన్న వాళ్ళకి ఏ సమస్య రాదు. డబ్బు వల్లనే సమస్యలు ఎక్కువ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. కోరిక, డబ్బు, సాటిస్ఫాక్షను, వీటిల్లో సంతృప్తి పొందారనుకోండి ఏ సమస్య ఉండదు. వీళ్ళకి సంతృప్తి పడేటటువంటి అవకాశం కూడా కలుగుతుంది ఈ నెలలో శుక్రగ్రహం వలన. ఎందుకంటే శుక్రుడు సెప్టెంబర్ 3 తర్వాత 9వ రాశి, అంటే పూర్వజన్మ ఆర్జితాన్ని సూచించేటటువంటి రాశి. అంటే వివాహ అనుకూలత, వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా వివాహం అయిపోతుంది, ఉన్నదాంట్లో అడ్జస్ట్ అయ్యి హ్యాపీగా బతుకుదానిలే అనేటటువంటి సంతృప్తి కూడా వివాహపరంగా కొంతమందికి దంపతుల మధ్య కూడా కనపడుతూ ఉంటుంది. అట్లాగే ద్వితీయ కళ్యాణం చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి, కొంతమందికి వివాహమై చనిపోయిన వాళ్ళు ఉంటారు, భార్యాభర్తలు ఎవరో వాళ్ళు, లేకపోతే వివాహమై విడిపోయిన వాళ్ళు ఉంటారు 4 ఏళ్ల వరకు. 4 ఏళ్ల తర్వాత ఏదో చిన్న అవకాశం లభిస్తుంది, ఏ విద్యాలయాల్లో చేసేటటువంటి ప్రొఫెసర్స్ను, లెక్చరర్స్ను, లేకపోతే ఏదో రకంగా ప్రయాణాల్లో కలవటము,
ఇట్లా ఎవరో ఒకళ్ళు కనిపించినప్పుడు వాళ్ళ యొక్క మానసిక స్పందన కలిగి ఈ నెల రోజుల్లో వారికి కాస్త వివాహం మీద కాస్త కోరిక కలగడానికి అవకాశం ఉంటుంది. దాన్ని ద్వితీయ కళ్యాణం, అది కూడా జాతకంలో ఆ యోగం ఉంటేనే ఇక్కడ కలుగుతుంది. ఓకేనమ్మా. అట్లాగే ధనప్రాప్తి, పిత్రార్జిత, మాత్రార్జిత ఆస్తి లభించడానికి అవకాశం ఉంటుంది. దాని ద్వారా కూడా వీళ్ళకి అప్పులు వెళ్ళిపోతాయి. కాబట్టి కుంభరాశి వారికి ఏంటంటే కాస్త రవి అష్టమ రాశిలోకి వచ్చినప్పుడు బుధుడితో కలిసినప్పుడు ఆకస్మికంగా సంతానపరమైనటువంటి ధనలాభాదులు, లేకపోతే లైఫ్ ఇన్సూరెన్సులు, లేకపోతే ఏదో రకంగా కాస్త లక్ష్మీ కటాక్షం కలగటానికి కూడా రవి బుధులు ఉపయోగపడతారు. కాబట్టి రవికి సంబంధించినటువంటి జపం చేయించుకోవటం విశేషం. వీళ్ళు ఇంట్లో ఓం నమో నారాయణాయ అనేటటువంటి మంత్ర జపాన్ని ఆచరించడం ద్వారా అనారోగ్య బాధలు లేకుండా ఉద్యోగంలో ఉన్నట్టుండి ఆకస్మికంగా వెళ్ళిపోవటం, ఉద్యోగంలో తీసేయటం, ఉద్యోగంలో వాళ్ళ నుంచి హెరాస్మెంట్ బాధలు పడటం, దాని ద్వారా మానసిక వ్యాకులత, మానసికంగా ఆనందం తప్పిపోవటం, ఇలాంటివన్నీ కూడా కుంభరాశి వారికి ఉంటూ ఉంటాయి. అందుకని సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవాలి. మన పీఠం తరపున నేను రేపు సెప్టెంబర్ 6-7 తారీఖుల్లో కుక్కే సుబ్రహ్మణ్యం వెళ్ళి చిన్న స్వామివారి విగ్రహాన్ని అక్కడ పూజ చేయించి ఎవరైతే నన్ను సంప్రదిస్తారో అన్యోన్య దాంపత్య అనుకూలతకి, ఎవరైతే భూ వివాదాల్లో ఉన్నటువంటి వాళ్ళకి, శత్రువులు బాధ అధికంగా ఉన్నటువంటి వాళ్ళకి, వివాహం కానటువంటి వాళ్ళకి, గృహం కట్టుకోవాలి, స్థలం కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకి జరగకపోయినా సుబ్రహ్మణ్య అనుగ్రహం ఉండాలి. ఇవన్నీ జాతకంలో కుజదోషం, సర్పదోషాల వలన కొన్ని జరగవు. ఈ రెండు పోగొట్టేవాడే సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఎవరైనా కావాలంటే చేసుకోవచ్చు. ఇంకా లక్ష్మీ కటాక్షం కావాలి, వ్యాపారంలో వృద్ధి జరగాలి, ఎంత సంపాదించినా వెళ్ళిపోతోంది, స్థిరలక్ష్మి ఉండాలి అనుకున్న వాళ్ళకి శ్రావణ మాసంలో అమావాస్య శుక్రవారం 11 సెప్టెంబర్ 11న మన పీఠంలో ధనలక్ష్మి పాశుపత హోమం చేస్తున్నాను. శుక్రగ్రహ యంత్రంతో పాటుగా శ్రీచక్ర లక్ష్మీ యంత్రాన్ని కూడా నేను వాళ్ళకి అందజేస్తున్నాను. కాబట్టి ఎవరైనా కావాలంటే నాతో సంప్రదిస్తే దీనికి సంబంధించిన మంత్రభాగాన్ని వారికి ధారాదత్తం చేసి వారి యొక్క యోగక్షేమాల కోసం నా వంతు కృషి నేను చేస్తానమ్మా. గురుగారు, సెప్టెంబర్ మాసంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? అమ్మా, మీనరాశి వారికి సెప్టెంబర్ మాసంలో 17వ తారీఖు వరకు కూడా సూర్యుని యొక్క బలము అత్యద్భుతమైనటువంటి యోగ కాలాన్ని, అంటే ఆరోగ్యము చాలా అద్భుతంగా ఉంటుంది. తండ్రి గారి యొక్క ఆశీర్వచనము, ఆశీస్సులు మీనరాశి వారికి అనుకూలంగా ఉంటాయి. అట్లాగే వీరు అనుకున్నటువంటి ఏ కార్యక్రమం చేయాలన్నా ఆత్మ చైతన్య శక్తి ఎవరికైనా ఉంటేనే ముందుకు వెళుతుంది. సోల్ ఎనర్జీ లేకపోతే వీడికి మానసిక బలం ఉన్న ఉపయోగం లేదు. బంధుబలం ఉన్నా, ధనబలం ఉన్నా వీరికంటూ ఒక సోల్ ఎనర్జీ, దానికి ఆరోగ్యం కూడా సహకరించాలి. ఇవన్నీ సమృద్ధిగా ఉన్నటువంటి రాశుల్లో మీనరాశి సెప్టెంబరు 17 వరకు కూడా ఉంటుంది. అట్లాగే వీళ్ళు ఏదైనా సరే ఉపాసనని పెంచుకోవాలన్నా కూడా ఇది సరైనటువంటి మాసం. దాని ద్వారా, ఎందుకంటే కేతువు కూడా రవితో కలిసి ఉన్నప్పుడు వీరికి ఏ కార్యక్రమంలో ముందుకు వెళ్ళాలన్నా కూడా ఈ యొక్క మోక్షకారకుడు, జ్ఞానకారకుడైనటువంటి కేతువు కూడా రవితో, వీళ్ళిద్దరు ఫ్రెండ్సే కాబట్టి చక్కగా సహకరిస్తారు. దానివలన వీరు రాసేటటువంటి గవర్నమెంట్ లింక్డ్ ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో మీనరాశి వాళ్ళు, అది ఐఏఎస్సా, బ్యాంకింగ్ జాబ్సా, లేకపోతే గవర్నమెంట్ రిలేటెడ్కి సంబంధించినవా, లేకపోతే క్రీడారంగానికి సంబంధించిన వాటిల్లో చాలామంది ఉంటారు, లలిత కళలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు, సినిమా ఫీల్డ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ కూడా గుర్తింపు లభిస్తుంది, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. అట్లాగే శిరోబాధలు, ఉదర సంబంధిత బాధలు, ఇంకా ఏదైనా సరే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఉన్నా కూడా సరైనటువంటి ఔషధము వీరికి లభిస్తుంది. ఆ ఔషధ క్రియతో వీరికి ఉన్నటువంటి కొన్ని రోగాలు కూడా సమసిపోతాయి. అంటే సూర్యుడు బలంగా ఉంటే ఇన్ని రకాల యూజెస్ ఉంటాయమ్మా. అట్లాగే ఇదే సూర్యుడు దాదాపుగా 7వ స్థానంలోకి, అంటే బుధుడి యొక్క ఇంట్లోకి మారుతాడు. ఎప్పుడు? సెప్టెంబరు 17 తర్వాత. ఇక్కడ కాస్త జాగ్రత్తగా ఉండాలి భార్య భర్తలు. ఎందుకంటే సూర్యుడు ఆ పాపగ్రహమై 7వ స్థానంలో ఉంటే ఆ భావాన్ని చెడగొట్టబడతాడు. న్యాచురల్గా అది 6వ భావము. అంటే భార్యాభర్తల మధ్య విరోధత్వాలు కలగటానికి అవకాశాలు ఉంటాయి 17 తర్వాత. దానికి కూడా జన్మజాతకంలో ఈ సూర్యుడు దశో అంతర్దశో అయి ఉంటే ఈ మాత్రం అవి కలుగుతాయి. ఏదో దశలు జరుగుతుంటే ఈయన ఏం చేయడు. కాబట్టి ఆ యొక్క పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి అమ్మ. అట్లాగే వ్యాపార పరంగా కూడా వీరి యొక్క సాహసోపేతమైన కొన్ని నిర్ణయాలు కూడా పనికొచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే సెప్టెంబర్ 7 తర్వాత బుధగ్రహము ఇదే సొంత క్షేత్రంలో ఉండి వివాహ ప్రయత్నాలు కూడా సఫలీకృతం చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాకపోతే కొంతమందికి ఏంటంటే మీనరాశి వాళ్ళకి ఇంట్లో వాళ్ళు ఏదో మేనరికం సంబంధాలని, లేకపోతే ఏదో సంబంధాల పరంగా, లేకపోతే ఉద్యోగాలు, వీళ్ళు చేసే ఉద్యోగాదుల్లో ఎవరో ఒకరు ప్రపోజ్ చేసినా వీళ్ళకి ఇష్టం ఉండదు. కానీ పరిస్థితుల వలన వీరు
వివాహానికి ఒప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా కొంతమందికి మీనరాశి వాళ్ళకి కలుగుతాయి. వ్యాపారంలో విపరీతమైనటువంటి ఆర్జన కలుగుతుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేటర్స్ కానీ, లేకపోతే భూ సంబంధిత గృహ సంబంధిత విషయాలలో ఎవరైతే ఆ మధ్యవర్తులుగా ఉంటారో వారు కానివ్వండి, అట్లాగే ఈ మీడియా రంగానికి సంబంధించిన వాళ్ళు, క్రయ విక్రయాదులు వ్యాపారంలో ఎక్కువగా విక్రయానికి సంబంధించిన వాళ్ళకి చక్కటి లాభసాటి అయినటువంటి వ్యాపారం కలుగుతుంది. ఇక శుక్రగ్రహం అష్టమ రాశిలో ఈ సెప్టెంబర్ మాసం మొత్తం ఉంటుంది. ఉన్నప్పుడు వీళ్ళు అనుకున్నటువంటి సంకల్పంలో అడుగడుగున ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి. అట్లాగే భార్యాభర్తల మధ్య ధన సంబంధిత విషయాలలో ఉన్నట్టుండి ఆకస్మికంగా నువ్వు వాళ్ళకెందుకు సహాయం చేసావు, వీళ్ళకెందుకు సహాయం చేసావు అని ఇద్దరిలో ఎవరో ఒకరు, ఇప్పుడు స్త్రీయే భర్తనందుగా భార్య భర్తనందు, కొంతమంది భర్తలు కూడా భార్యలను ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు. ఈ విషయమైన వ్యవహారాలలో వీరి మధ్య కాస్త సంఘర్షణ అనేది కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి శుక్రుడు కొంచెం బలహీనంగా ఉన్నట్లు లెక్క. కానీ ఆకస్మికంగా వీళ్ళు చేసేటటువంటి కొన్ని ప్రయత్నాలు, అది ధనపరంగా ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉంటే వారిని కనుక నోరు తెరిచి అడిగి, లేకపోతే చాలా సౌమ్యంగా మాట్లాడి ఎట్లా డబ్బును తెచ్చుకోవాలనుకుంటే కనుక డబ్బులు ఆకస్మికంగా వీళ్ళకి లాభకరంగా రావడానికి అవకాశం ఉంటుంది. కుటుంబంలో కూడా ఆకస్మిక మార్పులు కొన్ని కలుగుతాయి. ఏది ఈ శుక్రగ్రహం మార్పు వలన అంటే ఆర్థిక పరమైనటువంటి విషయాలలో ఆకస్మికంగా కొంత సుఖ సంతోషాలు కూడా కలగడానికి అవకాశాలు ఉంటాయి. కొంతమందికి అకస్మాత్తుగా వివాహ యోగం కూడా కలగడానికి అవకాశం ఉంటుంది. అంటే దాని గురించి మాట్లాడుకోవడం అలాంటివి కూడా జరగడానికి ఉంటుంది. కానీ దూర ప్రయాణాలు చేసే వాళ్ళకి కొంచెం, అంటే ఉన్నత విద్యల గురించనో వ్యాపారం గురించనో విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి కొన్ని ఆటంకాలు కలిగి వెళ్ళనటువంటి పరిస్థితులు కూడా కలుగుతాయి. అన్ని రెడీ చేసుకుంటారు, వెళ్ళలేరు. ఇక కుజగ్రహం ఈ యొక్క మీనరాశి వారికి కుజుడు దాదాపుగా సెప్టెంబర్ 17 వరకు కూడా చతుర్థంలో ఉండి కాస్త భూ సంబంధిత గృహ సంబంధిత అమ్మకాలు విషయాలలో వ్యాపారం, అదే ఆ వ్యాపారానికి సంబంధించిన వాళ్ళు, లేకపోతే ధనపరమైనటువంటి విషయాలు, తండ్రికి సంబంధించినటువంటి కంఫర్ట్నెస్, అంటే తండ్రితో మాట్లాడే విధానంలో తేడా వచ్చిన కాస్త కోపావేశాలు కలగటం, గృహంలో అప్రశాంతత కలగటం, ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి కలగడానికి అవకాశం ఉంటుంది. దాని ద్వారా వీరు ఉద్యోగస్తులు, వీరు చేసేటటువంటి ఉద్యోగాదుల్లో ఎవరితోనైనా సరే హార్ష్గా మాట్లాడారనుకోండి, దానివల్ల ఉద్యోగంలో కూడా కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కొంతమందికి గృహయోగము, వాహన లాభము కూడా కలగడానికి అవకాశం ఉంటుంది. అంటే కుజుడు యొక్క దృష్టి వలన అదే సెప్టెంబర్ 18 తర్వాత ఇదే కుజుడు పంచమంలో నీచ స్థితిని పొంది గురుడితో కలవడం ద్వారా కొంతమందికి సంతానపరమైనటువంటి ఆలోచనలు పురుడు పోసుకుంటాయి. అంటే ఇప్పటిదాకా సంతానం వద్దు అనుకుని మూర్ఘంగా ఉన్నటువంటి వాళ్ళకి సంతానం మీద వ్యామోహం కలుగుతుంది. వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఏదో సినిమాలు చూసో, లేకపోతే వీళ్ళంతటి వీళ్ళకో ఏ దశలో యాక్టివేట్ ధన్మని అయిపోయినాయి అనుకోండి, ఈ కుజుడు లెక్క ప్రకారం పంచమంలో ఉంటే అది సంతాన దోషం సంతాన దోషం. కానీ గురుడితో కలిసి నీచభంగ రాజయోగం కలిగింది కాబట్టి సంతానపరంగా కొంచెం యోగం కలుగుతున్నట్టు లెక్క. ఎప్పుడు ఈ కుజుడు రాహువుని చూస్తున్నాడు, 12లో ఉన్న రాహువుని. వీరు గర్భస్థిత దోషాలు నివృత్తి చేసుకోవడానికి, అట్లాగే గర్భ దోషాలు తొలగించుకోవడానికి, అట్లాగే 12లో ఉన్నటువంటి రాహువు కూడా మహా ఇబ్బందులు పెట్టేటటువంటి గ్రహం, అంటే డిసప్పాయింట్మెంట్స్ ఇస్తాడు. కాబట్టి ఈ ఇబ్బందులు ఆర్థికంగా పెట్టుబడి పెట్టి అది తిరిగి రానందుకు మానసికంగా ఇబ్బందులు పడటము, తండ్రి గారి యొక్క అనారోగ్యం వలన ధనము నష్టపోవటము, అనుకున్న పనులు ముందుకు వెళ్ళకపోవడం, ఇవన్నీ ఏంటంటే ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి కుజరాహుల యొక్క దోషం పోవటానికి తప్పనిసరిగా వీరు సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవాలి.